మీరు ఇప్పటి వరకు మాట్లాడినటువంటి అన్ని ఇంటర్వ్యూ సంబంధించినటువంటి ఇంటర్వ్యూ లాంటిది కాదు. తినబోతూ రుచి సార్ కానివ్వండి చూద్దాం. రియల్ ఎస్టేట్ మీద మీరు ఒక రకమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. బయింగ్ ఏ ప్రాపర్టీ ఫర్ యువర్ సెల్ఫ్ ఆక్యుపేషన్ ఇస్ ఆల్వేస్ రైట్ అని చెప్తాను. మోస్ట్లీ నేను చెప్పింది ఏంటంటే స్థలాలు పొలాలు అగ్రెసివ్ గా కొనకండి. ఇండిపెండెంట్ ఇల్లు కొంటే అందులో మీరు వాచ్మెన్ అవుతారు. నైట్ 1 గంట గేట్ సౌండ్ అయితే ఎవరికి మెలకు వస్తుంది? ఓనర్. మరి ఏ సౌండ్ వచ్చినా లెగసోడు వాన్ రా వాచ్మెన్ అంటే నీకు ప్రశాంతమైన నిద్ర రాదు. మీరు అబ్జర్వ్ చేస్తే దొంగతనాలు ఇండిపెండెంట్ హౌస్ లో దొరుకుతాయి, అపార్ట్మెంట్ లో దొరుకుతాయా? ఇల్లు అనేది మీకు సేఫ్టీ ఫీల్ కి, ప్రొటెక్టెడ్ ఫీలింగ్ కి. అమెరికాలో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ అనేది మోస్ట్ బిజియెస్ట్ బజ్లింగ్ సిటీ. మన కరెన్సీలో 2 లక్షలకు గజం దొరికే ప్లేసెస్ ఉన్నాయి. కానీ మన హైదరాబాద్ బేగం బజార్ లో 10 లక్షల గజం మొన్న అమ్ముడు పోయింది. అంటే మీరు రియల్ ఎస్టేట్ లో ఎంత అప్రిషియేషన్ ఉందో చూడండి ఒకసారి. సార్ దిస్ ఈజ్ జస్ట్ ఏ కరప్టెడ్ మనీ. మీరు అట్టు కూడా కావద్దు, ఇవన్నీ కొనొద్దని చెప్పి లాస్ట్ కి మీరు మ్యూచువల్ ఫండ్ అని చెప్పి తీసుకొస్తారు. అడుగుతాను సార్ మీకు ఎంత ఆస్తుంది అంటే ఊర్లో 12 ఎకరాలు ఉందని. ఈయన మాత్రం ఇక్కడ రెంట్ హోమ్ లో ఉంటాడు. మరి ఫోన్ లో 100 నోటిఫికేషన్ వస్తాయి సార్ నిమిషంలో. టంగ 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 కొడుతుంటాను. అదే ఊరికి అట్లనే పెట్టుకుని చూస్తుంటాడు. దాన్ని రోజు చెక్ చేసుకుంటే ఎంత యాంగ్జైటీ పెరుగుతుంది. ఆయన కొన్ని స్టాక్సే కదా, నేను స్టాక్సే కదా, నేను కొంటా అదేదో అంటాం. ఇప్పుడు ఇంట్లో మీరు దోశ బాగేస్తారా, మీ వైఫ్ బాగేస్తారా, మీ వైఫ్ బాగేస్తారా, మీ అమ్మగారు బాగేస్తారా? ఒక ఎక్స్పీరియన్స్ చేసినట్టుగా చేయలేరు. మ్యూచువల్ ఫండ్ ఇది ఎక్స్పీరియన్స్ ఇన్స్టిట్యూట్. మళ్ళీ ఈ వీడియో మేడం చూసి గొడవ అయితే నాకు సంబంధం లేదు. గొడవ అయితే మీ పేరు చెప్తా. కొంచెం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్పండి. ఎందుకనంటే దేశంలో 140 కోట్ల మంది ఉంటారు, గట్టిగా 10 కోట్ల మందికి ఇన్సూరెన్స్ ఉండదు. అంటే వెహికల్ కంటే కూడా ఇంత దారుణమైన మనుషులు. రోగం వచ్చాక మందు తీసుకోవాలి, రోగం రావడానికి ముందు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అది సరిపడా తీసుకోవాలి. మా తాత బతికిందంటే, మీ తాత బతికింది 90 ఇయర్స్ రైట్. మీ తాత సిబ్లింగ్స్ ఎంతమంది? నువ్వు బ్రతికిన ఒక్కడే మాట్లాడుతున్నావు. అప్పుడు 90 ఏళ్ళు బ్రతికారు, మనం బ్రతికిన వాళ్ళు గట్టగా తిన్నారు. చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు కొంత ఇంటర్మీడియట్ సంస్థల ద్వారా తీసుకుంటారు. 50% ఆఫ్ ద క్లెయిమ్స్ లో డజంట్ మ్యాటర్. వెరీ హానెస్ట్గా చెప్పాలంటే కంపెనీస్ ఆర్ నాట్ బ్యాడ్, ఇంటర్మీడియట్ పీపుల్స్ ఆర్ బ్యాడ్. ఇప్పుడు మీకు ట్రిప్లో ఒక సలైన్లో ఒక యాంటీబయాటిక్ ఇస్తుంది, అది 250 రూపీస్ తేవచ్చు. ఆ ఇన్సూరెన్స్ 2500 బిల్ పడుతుంది. పేషెంట్గా తర్వాతగా బిగిన్ విత్ ది ఎండ్ ఇన్ మైండ్, టు నో ది ఎండ్ ఫర్ ఎవ్రీథింగ్. ఫ్రెండ్స్, ఈ పాడ్కాస్ట్లో మనము పర్సనల్ ఫైనాన్స్ గురించి, ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టిస్తున్నటువంటి ఒక గెస్ట్తో ఉన్నాము. ఆయన పైసల ముచ్చట్లు అనే పుస్తకంతో అమెజాన్ టాప్ బెస్ట్ సెల్లింగ్ ఆథర్ రామ్ ప్రసాద్ గారు. రామ్ ప్రసాద్ గారిని మనం దొరకబట్టాలన్నా కూడా ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మనకి 2-3 నెలలు టైం పడుతుంది. అలాంటి వ్యక్తితో మనము పర్సనల్ ఫైనాన్స్ గురించి, ఇన్సూరెన్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, షేర్స్ గురించి, డబ్బు చుట్టూ ఉన్నటువంటి ఎమోషన్స్ గురించి ప్రతి ఒక్క విషయాన్ని మనం మాట్లాడడం జరిగింది. ఈ పాడ్కాస్ట్ని మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సో వెల్కమ్ టు వశిష్ఠ 365. థ్యాంక్స్ అండి. ఈ ఇంటర్వ్యూలో మీరు ఇప్పటి వరకు మాట్లాడినటువంటి అన్ని ఇంటర్వ్యూస్లో సంబంధించినటువంటి ఇంటర్వ్యూ లాంటిది కాదు ఇది. గుడ్. ఎందుకనంటే ఇందులో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, దానివల్ల మీరు హర్ట్ అయ్యే అవకాశం ఉంది. నాకు బేసికల్గా తెలియదు అడగచ్చో లేదో అని చెప్పేసి. కాకపోతే ఒకవేళ మీకు నచ్చకపోతే డిలీట్ చేస్తాము, ఎడిట్లో తీసేస్తాము. బట్ మీకు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పే దమ్ము ఉంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు లేదు కట్ చేయండి అంటే కట్ చేస్తాం. తినబోతూ రుచి సార్ కానివ్వండి చూద్దాం ఎక్కడి వరకు వెళ్తాం. మీరు ఈ మధ్య కాలంలో నేను ఫేస్బుక్లో, యూట్యూబ్లో, మీ ఛానల్స్లో, ఇంకా చాలా పాపులర్ ఛానల్స్లో చూసినప్పుడు జనాల మీద ఒక హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 1 ఏంటి అని అంటే, రియల్ ఎస్టేట్ మీద మీరు ఒక రకమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. నెగిటివ్ ఇంపాక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారు అని అంటే, నేనే ఫస్ట్ టైం మీ వీడియోని నేను ఒక పాపులర్ ఛానల్లో ఫేస్బుక్లో చూశాను. చూసినప్పుడు నేను ఒక 1 వీక్ 10 డేస్లో ఒక ప్రాపర్టీ కొనాలి. మీ వీడియో చూసిన తర్వాత నేను ఆ ప్రాపర్టీ కొనడం మానేశాను. ఎందుకనంటే నేను ఇంపాక్ట్ అయ్యాను, ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. మీరు చెప్పింది చాలా వరకు కరెక్ట్ అనుకున్నాను. బట్ చాలామంది రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నవాళ్ళు కానీ, ఏజెంట్స్ కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారని అంటే, రామ్ ప్రసాద్ గారికి మ్యూచువల్ ఫండ్స్ అనే బిజినెస్ ఉంది కాబట్టి రామ్ ప్రసాద్ గారు రియల్ ఎస్టేట్ మీద ఒక నెగిటివ్ దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ఏమంటారు మీరు? ఇప్పుడు ఫస్ట్ మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నా వీడియో చూసి మీ నిర్ణయం మార్చుకున్నారు. అవును. దానికి ఈరోజు మీరు రిగ్రెట్ అవుతున్నారా, హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగానే ఉన్నాను. మీకు జడ్జిమెంట్ కెపాసిటీ ఉంది కదా? అంటే అందరికీ యూనివర్సల్గా ఒకటే. ఇప్పుడు మీదే మాట్లాడదాం. ఇప్పుడు మీరు నేను చెప్పింది విని ఒక నిర్ణయం తీసుకున్నారు. అవును. మీరేమి ఏ విషయాలు తెలియని వాళ్ళు కాదు. మీరు ఒక గ్రేట్ టీచర్,
మోటివేటర్, చాలామంది నీకు ఎడ్యుకేట్ చేశారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేశారు, అసిస్టా 360 ఇవన్నీ తెలిసినవే కదా. మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంత చిన్న విషయమా? మీకు విషయాలు తెలవకనా? మీరు ఏమన్నా ఫస్ట్ టైం రియల్ ఎస్టేట్ కొంటూ ఆగారా? ఆ రోజుకి మీరు రియల్ ఎస్టేట్ కొనున్నారు. అవును, మీరు గత కొద్ది ఇంటర్వ్యూలో చెప్పారు కదా, రియల్ ఎస్టేట్ కొన్నాను, ఇలా సర్పంచ్కి డబ్బులు ఇచ్చాను, రిజిస్ట్రేషన్ రాలేదు, ఇవన్నీ మీరు మాట్లాడిన విషయాలే కదా. ఇన్ని కొన్న మీకు అవగాహన ఉండి మీరు నిర్ణయం తీసుకున్నారంటే నేను చెప్పింది కరెక్ట్ కదా. అంటే వన్ క్యాబ్ ఫిట్స్ ఆల్ సైజెస్ అన్నట్టు ఉండదు కదా. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఉన్న ఈ బిల్డింగ్ 200 గజాలు 3 ఫ్లోర్లు. దీన్ని 60 లక్షల రూపాయలు పెడితే 3 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇది. 60 లక్షల రూపాయలు మనం డౌన్ పేమెంట్ కట్టుకోగలిగితే మిగతా అంతా బ్యాంక్ వాడు లోన్ ఇస్తాడు. బ్యాంక్ డబ్బులను యూజ్ చేస్తూ మనం రియల్ ఎస్టేట్లో గ్రో అవ్వచ్చు కదా. నేను చాలాసార్లు చెప్పింది అదే. అందరినీ నేను లోన్లో ప్రాపర్టీ కొనండి, ఫినాన్షియల్స్ మాట విని ఇల్లు కొనకుండా ఇన్వెస్ట్ చేస్తే పెరుగుద్దని నమ్మొద్దు. మీరు ఇల్లు కొనేది బ్యాంకర్ డబ్బులతో. బ్యాంకర్ గివ్స్ యూ లోన్ అట్ ఏ వెరీ చీప్ ప్రైస్. ఆ ప్రైస్ ఎక్కడ రాదు. గట్టిగా మాట్లాడితే 70 పైసలు వడ్డీకి ఇస్తాడు, 72 పైసలు వడ్డీకి లోన్ వస్తాయి. అక్కడ ఎక్కడ వడ్డీకి రాదు. మీరు ఒక ప్రాపర్టీ కొంటే డబ్బు బ్యాంకర్ది, దాన్ని ఎంజాయ్ చేసేది మీరు. అండ్ మీ ఈఎంఐ మోస్ట్లీ పెరగదు, బికాజ్ ఇండియా బీయింగ్ ఏ గ్రోయింగ్ ఎకానమీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ కమ్ డౌన్. ఓకే, కానీ మీ రెంటల్ ఇన్కమ్ పెరుగుతుంది. సో బయింగ్ ఏ ప్రాపర్టీ ఫర్ యువర్ సెల్ఫ్ ఆక్యుపేషన్ ఇస్ ఆల్వేస్ రైట్ అని చెప్తాను. మోస్ట్లీ నేను చెప్పింది ఏంటంటే స్థలాలు పొలాలు అగ్రెసివ్గా కొనకండి అని నేను చెప్పాను. ప్లాట్స్, ఫామ్ ల్యాండ్స్ మాత్రం మీరు కొనకండి. యూ విల్ నాట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు మేనేజ్ దెమ్. అండ్ ఫర్ సమ్ రీజన్ మీరు లేకపోతే మీ ఆప్షన్స్లో మీ నెక్స్ట్ జనరేషన్ కానీ మీ పిల్లలు కానీ స్పౌస్ కానీ మేనేజ్ చేయలేరు. అదే ఒక హౌస్ కానీ అపార్ట్మెంట్ కానీ అయితే వాళ్ళు ఈజీగా మేనేజ్ చేస్తారు. అది నేను చెప్పింది. రియల్ ఎస్టేట్కి వ్యతిరేకంగా కానీ కొనొద్దని కానీ చెప్పలా. రియల్ ఎస్టేట్కి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి మీ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్స్లో, మీ ఓవరాల్ నెట్వర్క్లో, అది జాగ్రత్తగా చూసుకోమని చెప్పాం. చాలాసార్లు మీరు ఇండిపెండెంట్ ఇల్లు కొంటే మీరు వాచ్మెన్ అవుతారు మీ ఇంట్లోనే అని చెప్పారు. ఎప్పుడు అపార్ట్మెంట్ కొనుక్కోమని చెప్తారు, దానికి డిప్రిషియేషన్ ఉండదు, మీ పిల్లలు ఒక కమ్యూనిటీలో ఉండాలని చెప్తారు. బట్ దీనికి కాంట్రరీ తీసుకుంటే గరికపాటి గారు ఏం చెప్పారనంటే, ఆ వీడియో మీకు చూపిస్తాను. గరికపాటి గారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్, ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే, అపార్ట్మెంట్లో ఉంటే ఇల్లు మాత్రమే మనది, కానీ ఆ ప్లేస్ మనది కాదు. అక్కడ మనం ఎందుకుంటున్నామో దానికి అర్థం ఉండదు. ఒక గోడకు మేకు కొట్టినా కానీ పక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ వాడు వచ్చి మనతో గొడవ పడుతుంటాడు అని చెప్పారు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? గరికపాటి గారు మంచి వక్త, ప్రాస యాస బాగా వాడతారు. ఆయనకి మంచి ఫాలోవర్స్ ఉన్నారు, మంచి విషయాలు చెప్తారు. ఇప్పుడు మీరు చెప్పింది కూడా మీరు కంప్లీట్ వీడియో చూడాల. ఓకే, మీరు ఎంతవరకు పైన అప్పారావు కింద సుబ్బారావు మేకు కొడితే ఆయన వస్తాడు, నా 20 గజాలు ఎక్కడ ఉంది తెలని చూశారు. కానీ ఆయన పూర్తి వీడియో ఎవరైనా చూస్తే ఆయన అద్వైతం చెప్పాడు. ఆ పూర్తి వీడియో 4 minutes వీడియో ఉంటుంది. ఓకే, ఆయన ఏం చెప్పారంటే, మీరు ఇప్పుడు ఆ వీడియో పూర్తిగా చూసినట్లయితే ఇప్పుడు కొన్నిసార్లు మనం రిలీజన్ పరంగా, క్యాస్ట్ పరంగా, ఏరియా పరంగా వేరు చేసి మాట్లాడతాము. అదే మీరు ఒక అపార్ట్మెంట్లో ఉంటే అందరితో కలిసి ఉంటే మీకు అద్వైతం బాధపడుతుంది అని చెప్పారు ఆయన. యాక్చువల్గా ఈ హాస్ టోల్డ్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ సెన్స్. ఆయన చెప్పారు సైనిక్పూర్లో ఫ్లాట్ కొన్నా అని చెప్పారు. ఇన్ని చెప్పిన ఆయన అపార్ట్మెంట్లో ఉన్నాడు. వీళ్ళు దాన్ని కట్ చేసి ఇంతవరకే కట్ చేసి అపార్ట్మెంట్ నుండి పైన ఒకడు కింద ఒకడు, గాలే నీది నీరు నీది కాదు ఏదో చెప్పేసి దాన్నే వైరల్ చేస్తున్నారు. పూర్తి వీడియో చోట్ల. ప్రాబ్లమ్ ఈజ్ 2 minutes 1 minute షార్ట్ వీడియోస్లో వస్తుంది. కమ్యూనికేట్ చేయదలుచుకుంది ఒకటి, ఆ వీడియో పూర్తిగా ఎవరైనా చూస్తే ఆయన అద్వైతం అని చెప్పారు. మీకు అన్ని తెలవాలి, అందరు సమానం అంటే ఒక అపార్ట్మెంట్లో లివింగ్ ఈజ్ గుడ్ అని చెప్పారు ఇండైరెక్ట్గా ఆయన. మీకు అద్వైతం బోధపడుతుంది, నీదేమీ లేదన్న విషయం నీకు తెలుస్తుంది, అందరూ నీ వాళ్ళే అని చెప్పాడు ఆయన. దాన్ని అదంతా వదిలేసి మధ్యలో బిట్టేసి అపార్ట్మెంట్ వద్దు స్థలాలు కొనుక్కోమని చెప్తున్నారు. ఎవరైనా పూర్తి వీడియో చూసి మాట్లాడితే బాగుంటుంది. కానీ మీరు మీ ఇంటర్వ్యూస్లో చూసినప్పుడు అండ్ మీ పుస్తకంలో కూడా చూసినప్పుడు ఇండిపెండెంట్ ఇల్లు కొంటే అందులో మీరు వాచ్మెన్ అవుతారు. అదే మీరు ఒక కమ్యూనిటీలో ఉంటే, అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకుంటే, ఒక గేటెడ్ కమ్యూనిటీలో తీసుకుంటే మీరు కానీ మీ పిల్లలు కానీ సెక్యూర్గా ఉంటారు. మీ పిల్లలకి ఒక కల్చర్ అలవాడుతుంటుంది, అక్కడ మల్టిపుల్ కల్చరల్ అమాల్గమేషన్ ఉంటుంది అని చెప్తుంటారు. ఎందుకు దాని? ఐల్ టెల్ యూ. ఇప్పుడు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఎనీ గేటెడ్ కమ్యూనిటీ విత్ హై డెన్సిటీ ఈజ్ లైక్ ఏ మోడర్న్ విలేజ్ వేర్ ఎవర్ కిడ్స్కి సేమ్ ఏజ్ గ్రూప్ కిడ్స్ ఎక్కువ మంది ఉంటారు. అందరు మీకు సింక్ అవ్వకపోవచ్చు. అట్లీస్ట్ మన అబ్బాయికి ఇంకో 3 అబ్బాయిలు, అమ్మాయికి ఒక 2 అమ్మాయిలు, ఇంకొక 3 అబ్బాయిలు సింక్ అయితే వాళ్ళు కలిసి ఆడుకుంటారు. ఇప్పుడు ఏమవుద్దంటే మీరు సిటీలో ఈరోజు అబ్జర్వ్ చేస్తే ఎనీ గేటెడ్ కమ్యూనిటీలో పుట్టి పెరిగిన పిల్లల్ని, అక్కడ పెరిగిన పిల్లల్ని 10 ఏళ్ళు వచ్చేదాకా చూస్తే దే విల్ బి డూయింగ్ స్కేటింగ్ ఫస్ట్, స్విమ్మింగ్ నెక్స్ట్.
చాలా గ్రూప్ టీమ్ గేమ్స్ లైక్ బాస్కెట్బాల్ ఇవన్నీ ఆడతారు. ఎప్పుడైతే ఒక పిల్లోడు కానీ పాప కానీ చిన్న వయసులో 6 ఏళ్ల వయసులో స్కేటింగ్ కనుక తెలుసుకుంటే దే విల్ గెట్ టు నో ది బ్యాలెన్సింగ్ ఇన్ లైఫ్. వన్ దే డూ స్విమ్మింగ్, ఫియర్ వెళ్ళిపోద్ది లైఫ్లో. వన్ దే మింగిల్ విత్ పీపుల్, ప్లే గ్రూప్ గేమ్స్ ఆడినప్పుడు దే బికమ్ ఏ టీమ్ ప్లేయర్. ఇవే కదా ఇప్పుడు లైఫ్లో స్పోర్టివ్గా తీసుకోమంటే మీనింగ్ ఏంటి? స్పోర్టివ్గా తీసుకోమంటే ఓడినా గెలిచినా ఒకేలాగా తీసుకో, ఓటమి సహజం అని చెప్పటం. అది గేమ్స్లో ఆడినోడికి తెలుస్తుంది. అది లేని వాళ్ళు లైఫ్నే తీసుకుంటున్నారు ఓటమి అంటే పెద్దదని. గేమ్లో ప్రతిరోజు ఓడిపోతారు కదా, గెలిచిన దానికన్నా ఓడిని ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఒక టీం ప్లేయర్ ఈ స్పోర్ట్స్ అన్నీ ఉన్నప్పుడు మీరు చాలా స్ట్రాంగ్గా ఫ్యూచర్కి రెడీ అవుతారు. ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఈ ఎమ్యూనిటీస్ బిల్డ్ చేయలేం. సార్ బిల్డ్ చేయడానికి ఎందుకు నేను తీసుకెళ్తాంటే ఎవరికి ఉంది ఆ టైం? ఈరోజు ఎవరికి ఆ టైం ఉంది? మీ పాపని మూడు క్లాసులు స్విమ్మింగ్ 3 స్కేటింగ్ తీసుకెళ్ళగలుగుతారా? అది ఇక్కడ పాసిబుల్ అని నా ఇంటెన్షన్. అది ఇంకోటి సేఫ్టీ కన్సర్న్కి వస్తే, ఇప్పుడు నేను ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నాను. సిటీలో ఇండిపెండెంట్ హౌస్లో వెరీ బ్యాడ్. బిగ్గర్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ మాట్లాడలేదు నేను, అక్కడ మీకు ఎమ్యూనిటీస్ వస్తున్నాయి. దట్ ఈస్ అగైన్ లైక్ ఏ మోడర్న్ విలేజ్ కదా. ఇప్పుడు మీరు స్మాలెస్ట్ 120 స్క్వేర్ యార్డ్లో కొనుక్కున్నారు. 120 స్క్వేర్ యార్డ్లో కష్టపడి అత్తగారు మామగారు డబ్బులు లోను కలిపి కొన్నాడు, ఈయన కట్టుకున్నాడు. ఫస్ట్ ఏమో ఒక ఫ్లోర్ కట్టాక ఇంకో 2 వేస్తే రెంట్ వస్తుంది అనిపిస్తుంది. ఆ రెంట్ రావడానికి మీరు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ అంతా, దాని మీద వచ్చే రిటర్న్ అంతా ఎప్పుడు ఆలోచించరు. మరి నువ్వు రెంట్ వస్తుందని చెప్పి పైన ఇంకొక 4 ఫ్యామిలీస్ని పెడితే టోటల్ ఒక 5 ఫ్యామిలీలు 6 ఫ్యామిలీ డిసైడింగ్ ఉన్నప్పుడు నైట్ 1 గంట గేట్ సౌండ్ అయితే ఎవరికి మెలకు వస్తుంది? ఓనర్కి. మరి ఏ సౌండ్ వచ్చినా లెగసోడు ఓనరా వాచ్మెన్నా? వాచ్మెన్ ఉండడానికి ఇండిపెండెంట్. మరి అప్పుడు వాచ్మెన్ ఎవరు? ఓనరే. అంతే కదా, ఓనరే కదా. దీంట్లో ఏమన్నా తప్పుగా చెప్తున్నానా? అంటే నీకు ప్రశాంతమైన నిద్ర రాదు. నువ్వు 2 కోట్లు ఖర్చు పెట్టి ఏం కొనుక్కున్నావు? ప్రశాంతతను కొనుక్కున్నావా? పన్ను కొనుక్కున్నావా? పన్ను కొనుక్కున్నావు. ఇప్పుడు అంత 2 కోట్లు పెట్టి ఒక ఇల్లు కడితే 120 గజాల స్థలం ఒక 80 లక్షలు కొని ఇంకో 1,20,00,000 పెట్టి ఒక 3 ఫ్లోర్స్ కట్టిన వ్యక్తి డెఫినెట్గా అంత లోన్ తీసుకున్నా ఓన్ పెట్టినా ఈజ్ అట్ ఏ డీసెంట్ సాలరీ. ఒక 2 లక్షలు పర్ మంత్ సాలరీ ఉంటే తప్ప మీకు ₹1 లోన్ రాదు కదా. ఇంత చేసిన వ్యక్తికి రేపు మార్నింగ్ మోటార్ కాలిపోయింది అనుకోండి, పని ఎవరికి చెప్తారు? టెనెంట్ మీకు చెప్తారా, మీరు టెనెంట్కి చెప్తారా? బట్ చాలా మంది ఏమంటారనంటే, మీకు బైక్ ఉంది, ఆ బైక్ని నేను తుడుచుకోవడం అనేది నాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. నాకు ఒక ల్యాప్టాప్ ఉంది, దాన్ని నేను రోజు క్లీన్ చేసుకోవడం, సర్వీస్ చేసుకోవడం అనేది నాకు ఒక ఆనందం ఉంటుంది. సో నా కార్ ఉంది, ఆ కార్ని తుడుచుకోవడం అనే దాంట్లో నాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అదేవిధంగా నా పనులను నేను చేసుకోవడంలో నాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. నేను ఒక ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్కి లీవ్ చేస్తున్నాను అని కొంతమంది అంటారు. దాన్ని సార్ ఎవడ బాత్రూమ్ వాడు కడుక్కోవాలి, వేరే బాత్రూమ్ కడగకూడదు కదా. ఇప్పుడు మొన్న ఒక ఆయన వచ్చాడు, వాళ్ళ మదరు టెనెంట్ కాలేజ్ చేస్తే బాత్రూమ్ స్ట్రక్ అని అంట. చూస్తే బాత్రూంలో శానిటరీ ప్యాడ్స్ వేసి కుక్కారంట. షీ ఇస్ లిటరల్లీ క్రైయింగ్. ఎవడు కంప్లైంట్ చేస్తారు? ఇప్పుడు దట్ ఈవెన్ డ్యామేజెస్ యువర్ హెల్త్. ఇప్పుడు ఇంత మాట్లాడతారు. ఒక విషయం చెప్పండి నాకు, కంపేర్ టు ఏ కమ్యూనిటీ, ఒక డీసెంట్ సెమీ గేటెడ్ ఆర్ గేటెడ్ కమ్యూనిటీ అని ఇండిపెండెంట్ హౌస్ చూడండి. ఒక ఇండిపెండెంట్ హౌస్కి పక్కన ఇండిపెండెంట్ హౌస్కి బెడ్రూమ్ గ్యాప్ ఎంత ఉంటుంది అనుకున్నారు మీరు? 5 to 6 feet. 6 feet లేనే లేదు హైదరాబాద్. 120 స్క్వేర్ ఎవరు సార్ 6 feet అవుతాడు? 4 feet ఉంటే ఎక్కువ. అంటే వీడి జీవిత కాలంలో బెడ్రూమ్ కిటికీ తెరవలేరు కదా. అవును. ఓకే, సెట్ బ్యాక్స్ ఎంత ఉంటుంది ఇండిపెండెంట్ హౌస్కి? మీకు మీ కాంపౌండ్ వాళ్ళకి మీ ఇంటి వాళ్ళకి మధ్యలో 1 feet, 1.5 feet ఉంటుంది. ఆ 1 feetలో ఎవరైనా ఒక లేడీ ప్రశాంతంగా ధైర్యంగా పనిచేసగలుగుతుందా? అంటే పక్కింటోడు నీకు ఎంత గ్యాప్లో ఉన్నాడు పైన? అంటే భయంతో బ్రతకాలి, నీకు ప్రైవసీ లేదు. పొరపాటున నీ ఇన్కమ్ తక్కువ ఉండి నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ కట్టి ఆపి నీ పక్కన ముగ్గురు 3 floors కడితే 2 floors కడితే వెంటిలేషన్ వస్తుందా? రాదు. గాలి వస్తుందా? రాదు. వెలుతురు వస్తుందా? రాదు. మరి ఏం కొనుక్కున్నారు మీరు? బట్ అప్రిషియేషన్ వస్తుంది కదా. ఇప్పుడు అపార్ట్మెంట్ కొన్నాం అనుకోండి, అపార్ట్మెంట్కి ఆల్మోస్ట్ డిప్రిషియేషనే ఉంటుంది. కానీ ఇండిపెండెంట్ ఇల్లుకి మీరు అనుభవిస్తారు, దాంతోపాటు అప్రిషియేషన్ కూడా ఉంటుంది కదా. ఇది చాలా గ్రేట్ పాయింట్. దీని గురించి నేను చాలా ప్రయత్నాలు చేశా. ఇప్పుడు అపార్ట్మెంట్ డిప్రిషియేషన్ అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను అనగానే లేదు నీకు తెలవదని కింద కామెంట్స్ పెడతారు. కానీ ఎవరైనా అపార్ట్మెంట్ కొంటే కామెంట్ పెట్టండి, లేకపోతే ఈ విషయంలో కామెంట్ పెట్టద్దు. ఫస్ట్ రిక్వెస్ట్, ఎవరైనా సరే కొంటే పెట్టండి. 90% ఆఫ్ ద కేసెస్లో మీరు అపార్ట్మెంట్ కొంటే మీరు కొన్న ప్రైస్కి దాని ప్రైసు ఎవ్రీ 10 yearsకి డబుల్ అవుతుంది ఆన్ ఏ లోయర్ సైడ్. ఇది ఎవ్వరు గుర్తించరు, అపార్ట్మెంట్ కొన్న వ్యక్తి కూడా గుర్తించడు. ఓకే, మీకు పాతదైతే ఎవడు కొంటాడు అంటాడు. పాతదైతే ఎవడు కొంటాడు కాదు, అపార్ట్మెంట్ పాతదైతే ఎవడు అమ్మడం. డిప్రిషియేషన్ అన్నారు కదా. మీరు ఒక విషయం చెప్పండి నాకు, 2000 సంవత్సరంలో హైదరాబాద్లో టిపికల్గా ఫ్లాట్ ఎంత ఉంటుంది ఇన్ ది ఇయర్ 2000లో మీకున్న అంచనాలో? 25 లక్షలు.
15 లక్షల నుంచి 25 లక్షలు. యువర్ రాంగ్. 5-6 లక్షలు. ఓకే. 2005లో 2000 సంవత్సరం 2000 సంవత్సరం 2000 సంవత్సరంలో 5-6 lakhs. ఇప్పుడు కొన్నోళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి. ఓకే, Hmm. బిగ్గర్ గేటెడ్ కమ్యూనిటీస్లో ఆ రోజు 18 lakhs ఉన్నాయి. సంథింగ్ లైక్ మలేషియన్ టౌన్షిప్, మై హోమ్లు కొన్ని అవి ఉన్నాయి. ఇప్పుడు నార్మల్ అపార్ట్మెంట్స్ మనం మాట్లాడేవి 4-5 lakhs. ఇప్పుడు ఎవరైనా కొన్నోళ్ళు ఉంటే పెట్టండి, కొన్నోళ్ళు పెట్టద్దు దయచేసి. మరి ఆ రోజు 5 lakhs కొన్న అపార్ట్మెంట్ ఇప్పుడు 25 years అయింది కదా, ఈ రోజు ఎంత ఉంటుంది? 25 years ఓల్డ్ అపార్ట్మెంట్ మీకు ఎన్నో ఏరియాలు ఉన్నాయి, అన్ని ఏరియాలో ఉంది 25 years. తెలుసుకున్నారు, ఆర్కేపురం కానీ, అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 కానీ, కుకట్పల్లి, వేర్ నాట్ ఎంతకు వస్తుంది ఇప్పుడు చెప్పండి? అబౌవ్ 50 నుంచి 1 lakh 1 crore పైన ఉంటుంది. సరే, దరిద్రానికి 4 లక్షలు ఉంటుంది. మరి ఎక్కడండి డిప్రిషియేషన్? 5 లక్షల రూపాయలు 40 లక్షలు అయితే డిప్రిషియేషనా? బట్ 2000 సంవత్సరంలో అదే కూకట్పల్లి ఆ. కావచ్చు, అదే మాదాపూర్ కావచ్చు, అదే కొండాపూర్ కావచ్చు, అదే హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కావచ్చు, 100 గజాల ఇల్లు, ఇండిపెండెంట్ ఇల్లు ఆ రోజు కొన్న వాళ్ళది ఈ రోజుకి ఎంత అప్రిషియేషన్ ఉంటుంది చెప్పండి. దీనికంటే తక్కువ అయింది. ఎందుకు? ఆ రోజు ఇండిపెండెంట్ హౌస్ మీకు 11 లక్షలు అయింది, ఇది 4 లక్షలకు వచ్చింది. ఇప్పుడు అది 1.5 అయింది, ఇది 80 లక్షలు అయింది. ఎఫెక్టివ్లీ దిస్ గేవ్ యూ మోర్. అండ్ దీనికి రెంటల్ ఎక్కువ, దీనికి మీకు హెడ్ఏక్ తక్కువ. మీరు అబ్జర్వ్ చేస్తే దొంగతనాలు ఇండిపెండెంట్ హౌస్లో జరుగుతాయి, అపార్ట్మెంట్లో జరుగుతాయా? ఇండిపెండెంట్ హోమ్స్ లోనే జరుగుతాయి. కదా, మీరు పోలీసులు కూడా చెప్తారు దొంగతనాలు లెక్క చేయండి. అసలు ఇప్పుడు దొంగతనాలు చాలా తక్కువ, దొంగతనాలు ఇండిపెండెంట్ హౌస్లో జరుగుతుంది. ఆ దొంగతనం జరిగే ధైర్యంగా బ్రతుకుతాడా, భయంగా బ్రతుకుతాడా? భయంగానే ఉంటాడు. ఈ భయం కొరకు కుక్కను కొనుక్కుంటాడు. కుక్కను కొంటాడు ఆబ్వియస్గా. కుక్క మీద ప్రాంతంతో దొంగల వాళ్ళ భయంతోనా? దొంగల మీద భయంతోనే ఎవరైనా కుక్కను పెంచుకుంటారు. ఈ కుక్క ఉన్నాక ఈయనకి లైఫ్ ఉండదు, రోజు దాన్ని తిప్పాలి కదా, ఇడిచిపెట్టి 2 days వెళ్ళాడు అంటే మీ లైఫ్ అక్కడ కంఫర్ట్ అవుతుందా, టైటన్ అవుతుందా? కంఫర్ట్ మిస్ అవుతుంది. మీరు ఎక్కడైనా చూసారా, ఇల్లు అనేది మీకు సేఫ్టీ ఫీల్కి, ప్రొటెక్టెడ్ ఫీలింగ్కి, అది కొన్నంత వరకు. అంటే ఇప్పుడు నేను ఈ స్టేట్మెంట్ ఎలా ఇస్తానంటే ఐ హావ్ విట్నెస్ సెవరల్ పీపుల్. ఇప్పుడు 2018లో బీరామ్గూడలో 2 ఫ్రెండ్స్ ఉంటాయి, ఐటీ ఫ్రెండ్స్. ఒక వ్యక్తి ఇండిపెండెంట్ హౌస్ కొన్నాడు, ఒక వ్యక్తి అపార్ట్మెంట్ కొన్నాడు. ఇద్దరు సేమ్ ప్రైస్ కొన్నారు. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ 85 lakhs కొన్నాడు, ఇండిపెండెంట్ హౌస్ 86 lakhs కొన్నాడు. సేమ్ ప్రైస్ ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్. ఈరోజు 86 lakhs ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ కొన్నాడు అది 1.2 crore అయింది. బట్ అపార్ట్మెంట్ 1.5 crore అయింది. ఈరోజు అతను రెంట్కి ఇస్తే 44,000 రెంట్ వస్తుంది, ఇతను రెంట్కి ఇస్తే 13,000 రెంట్ వస్తుంది. ఈయన పిల్లలు ప్రతి సాటర్డే నవీన్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి, ఇక్కడ వద్దు, వాడికి వెళ్ళాలి, వాళ్ళ పిల్లలతో ఆడుకుంటా, వాళ్ళ అపార్ట్మెంట్ని అది ఎక్కుతా ఇది ఎక్కుతా అంటున్నాడు. ఈయనకి ఎంత ఇబ్బంది ఉంటుంది, ఎవ్రీ వీక్ వెళ్ళాం కదా ఫ్రెండ్ ఇంటికి. ఇప్పుడు నా ఈ డిసైడెడ్ టు మూవ్ అవుట్. ప్లస్ ఇండిపెండెంట్ అమ్మడం చాలా కష్టం. ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అమ్మడం ఎంత సులువు అంటే, మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెడితే కొనేస్తాడు. ఎవరో వాళ్ళ కో బ్రదర్కో, ఫ్రెండ్కో, సిస్టర్కో ఎవరికో కొనేస్తారు. అక్కడ మీకు అంత ఈజీగా సేల్కి రాదు. మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అమ్మాలంటే ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 message పోస్టెడ్ ఇన్ వాట్సాప్ గ్రూప్. బట్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మడం ఎవరికి అమ్ముతారు? మీకు ఒక బ్రోకర్ కావాలి, ఆ వచ్చినోడు అడుగుతాడు, ఇవన్నీ ఉంటాయి. ఇండిపెండెంట్ హౌస్ మీరు ఉంటే ఓకే, ఇఫ్ యూఆర్ ఫర్ కన్జంప్షన్. ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, యు ఆర్ లుకింగ్ అట్ రెంట్. ఒక 1 crore అపార్ట్మెంట్కి రెంట్ ఎంత వస్తుంది హైదరాబాద్లో చెప్పండి నాకు? ఏరియాని బట్టి ఉంటుంది. యావరేజ్గా 25,000 యావరేజ్గా 25,000 వస్తుంది. ఏరియాని బట్టి అపార్ట్మెంట్ రేట్ ఉంటుంది, కానీ రేట్ని బట్టి రెంట్ ఉంటుంది. ఒక లొకేషన్లో 3 bedroom వస్తుంది 1 crore, ఒక లొకేషన్లో 2 bedroom వస్తుంది. ఇన్ బోత్ ద లొకేషన్స్ యూ గెట్ 25,000 per month రెంట్. పర్ మంత్ రెంట్ 25,000 అంటే పర్ ఇయర్ 3 lakhs. ఓకే. ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ crore యూ ఆర్ మేకింగ్ 3 lakhs. బట్ ఎనీ ఏరియా 1 crore మీరు కొన్న ఇండిపెండెంట్ హౌస్కి 13,000 అద్దె రాదు కదా. అవును. కానీ దానికన్నా రిపేర్లు ఎక్కువ వస్తాయి మీరు లేకపోతే. బట్ మనం ఇండిపెండెంట్ హోమ్లో ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్. అదే నేను అన్నాను కదా, వాచ్మెన్ అవ్వాలంటే కట్టుకోండి అని చెప్పాను కదా. సార్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అంటే, మన ఈఎంఐ వీటితో వెళ్ళిపోతుంది కదా, ఈ ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే ఒక 2 పోర్షన్స్ రెంట్కి ఇచ్చుకుంటే ఈఎంఐ పోతుంది కదా అని అనుకుంటారు. ఎవరు కూడా ఈ ఫ్లిప్ సైడ్ ఆలోచించారు. అనుకోవటం వేరు, అనుకోవటం అందరూ ఇలా అనుకో. అక్కడే కదా ప్రాబ్లం వచ్చింది. 200 గజాల స్థలం కొన్నాడు, గజం 42,000 కొన్నాడు, 85 లక్షలు 90 లక్షల స్థలం కొన్నాడు. ఈ 90 లక్షల నిమిత్తం ఆయన లైఫ్ టైం సేవింగ్ అనేది స్థలం కొన్నాడు, ఎక్సలెంట్. ఇప్పుడు వాళ్ళ వైఫ్ కోరిక మేరకు దాంట్లో ప్రతి ఫ్లోర్కి 2 double bedroomలు, అలా 4 floors కట్టాడు. 3 authorized, 1 unauthorized పెంట్ హౌస్. ఓకే, ఇప్పుడు 6 families రెంట్కుంటే పైన పెంట్ హౌస్లో ఉంటాడు. ఓకే, వీళ్ళ ఆలోచన ఏంటంటే, మొదటి ల్యాండ్ కొన్నంత వరకు వీళ్ళ డబ్బులు, కన్స్ట్రక్షన్ 1 కోటి రూపాయలు లోన్ తీసుకున్నారు. దాని ఈఎంఐ ఒక 92,000 వచ్చింది. ఇప్పుడు కొంచెం తగ్గుంటుంది, 90,000 ఈఎంఐ. వీళ్ళు ఏమనుకున్నారు, ఈయన వయసు 45, ఈ 15 ఏళ్లలో లోన్ పూర్తి చేసుకుంటే తర్వాత మిగిలిపోద్ది కదా ఎంటైర్ బిల్డింగ్,
వచ్చే రెంట్స్ మీద బ్రతకొచ్చు కదా, ఈ ఆలోచనతో కట్టారు. మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఇలాగే ఉంటుంది. గుడ్. ఆయన ఏమనుకున్నాడు, ఇమ్మీడియట్గా వచ్చే రెంట్తో కూడా నా ఈఎంఐ వెళ్ళిపోద్ది అనుకున్నాడు. కానీ ఆయన కట్టిన ఏరియాలో మీకు 680కి ల్యాండ్ వచ్చినప్పుడు రెంట్ మీకు పెద్దగా రాదు, నెలకి 60,000 అద్దె వస్తుంది. ఈయన ఈఎంఐ 90,000 కడుతుంది, అంటే 30,000 ఈయన పాకెట్ నుంచి వెళ్తుంది. ఈ విషయం నాతో చెప్పినప్పుడు సరే ఇల్లు కట్టే లోపల మీకు బీపీ స్టార్ట్ అయి ఉంటుంది కదా సార్ అన్న. మీరేమన్నా డాక్టరా అన్నాడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్, మీకు బీపీ వచ్చిందా లేదా? మీరు అన్నట్టుగానే స్టార్ట్ అయింది సార్ అన్నాడు. టెనెంట్స్ వచ్చాక డయాబెటీస్ వచ్చి ఉంటుంది సార్ అన్న. ఏంది మీరు చూసారా అన్నాడు. డయాబెటీస్ ఉందా లేదా? ఉందన్నాడు. HbA1c ఎంత ఉందన్న? 7.4 ఉందన్న. ఆన్ మెడికేషన్ 7.4. మీరు 15 ఏళ్ళకి మించి బ్రతకా సార్ అని చెప్పి. ఏం సార్ మీరు అన్న ఆస్ట్రాలజర్ అన్నాడు. ఇవన్నీ నువ్వు కొనుక్కున్నావు, నీకు అంతకుముందు లేవుగా. నువ్వు అందరు వెండర్స్ మేనేజ్ చేసే లోపల బీపీ వచ్చింది, అగ్రీడ్. అవును సార్. టెనెంట్స్ మేనేజ్ చేయలేక డయాబెటీస్ వచ్చింది, అవును సార్. వాళ్ళ వైఫ్ అంటదా, మీరు అన్నది కరెక్టే సార్, మీరు వీడియోలో చెప్పారుగా, సండే వస్తే ఈయన వాచ్మెన్ లాగే పనిచేస్తాడు సార్, అన్ని వాష్రూమ్స్ ఎక్కడ స్ట్రక్ అయినాయి, ఏ ప్లంబర్ని పిలవాలి, ఏ ట్యాప్లు ఇరిగిపోయినాయి, అదే సరిపోతుంది మాకు, ఇంకా పర్సనల్ లైఫ్ లేదు. మేము ఊరెళ్ళి కూడా 3 days ఉండాలి సార్, మేము వచ్చినప్పుడు పాడైపోద్ది ఇల్లు. అంటే నువ్వు ఓనర్ అయ్యావా వాచ్మెన్ అయ్యావా? 15 ఏళ్ళ కమిట్మెంట్ పెట్టుకొని 15 ఏళ్ళు అయిపోయాక నీకు రెంట్ వస్తున్నావు, 15 ఏళ్ళలోపు నువ్వు అయిపోతావేమో, అంత టెన్షన్ తీసుకోవద్దు కదా. ఇప్పుడు ఇది మొత్తం కలిపితే ఆయన కన్స్ట్రక్షన్కి అయిన కాస్ట్ ఎంత? 2 crores ప్లస్. అంటే మీరు ఏమంటున్నారు, ఇప్పుడు ఒక ఇల్లుని ఒక పక్షి తన నెస్ట్ని వాడుకున్నట్టు ఒక ఇల్లుని కన్జంప్షన్ కోసం వాడుకోమంటున్నారు తప్ప ఇన్వెస్ట్మెంట్ కోసం వాడుకోవద్దు అంటున్నారు. ఎస్, కన్జంప్షన్ ఈజ్ ఫర్ యువర్ కంఫర్ట్. ఇన్వెస్ట్మెంట్ అంటే రెంటల్ ఈల్డ్ ఎంత, రిటర్న్ ఎంత. బర్రెను కొంటే పాలు ఎక్కువ ఇస్తే పాలు అంత ఇస్తే చూసుకోవాలి కదా. కరెక్ట్, అంతే కదా. ఎన్ని పాలు ఇస్తే అనేది బట్టి రేటు. ఇప్పుడు మీరు పెట్టిన 2 కోట్లకి మీకు వచ్చే అద్దెకి సంబంధం ఉందా? ఇప్పుడు నేను చెప్పాను 1 crore అపార్ట్మెంట్కి 25,000 రెంట్ వస్తుంది, దీనికి ఎవరికి కాంట్రాక్టర్ లేదు, ఒప్పుకుంటారు. 1 crore ఇండిపెండెంట్ హౌస్కి 13-14 మించి రాదు, ఒప్పుకుంటారు. ఇండిపెండెంట్ హౌస్ మీరు లేకుండా రెంట్కి ఇస్తే రెంట్ కన్నా రిపేర్లు ఎక్కువ వస్తాయి, ఒప్పుకుంటారు. మరి మీరు యూ హ్యావ్ బాట్ ఇట్ ఫర్ ఎ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కదా. దెన్ ఇన్వెస్ట్మెంట్ వాట్ ఈస్ దట్ యువర్ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ ఇట్? రిటర్న్స్. అది రావట్లా, రేటు పెరుగుద్దని చెప్పారు, దాన్ని మళ్ళీ వాల్యుయేట్ చేయాలి. ఐ సెడ్ ఎవ్రీ 10 yearsకి అపార్ట్మెంట్ డబుల్ అవుద్దని చెప్పాను. అందరూ ఏమంటారు, ఎంత డబుల్ అయినా ఫస్ట్ ఒకసారి అవుద్ది మళ్ళీ కాదంటారు. ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ 2000 సంవత్సరంలో 5 లక్షలు కొన్న అపార్ట్మెంట్ ఈరోజు 40 చేసుకున్నా అది డబుల్ అవ్వలేదా? అయింది కదా. ఇండిపెండెంట్ హౌస్ ఇంకా పెరుగుద్ది అంటారు. వీళ్ళందరూ మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే 20 years గడిచాక ఇండిపెండెంట్ హౌస్కి స్థలానికి డబ్బులు ఇస్తారు, కన్స్ట్రక్షన్ డబ్బులు ఎవరు. కానీ అపార్ట్మెంట్లో స్థలానికన్నా చాలా ఎక్కువ వస్తుంది. స్థలం ఒకటే కట్టరు, మీకు ఇన్న 20 గజాలు కట్టాడు, మీ యాజ్ అన్ అపార్ట్మెంట్గా వస్తుంది రేట్. అది అపార్ట్మెంట్ కొంటే స్థలం ఎంత వస్తుంది అనేది తప్పుడు ఆలోచన. నీ స్థలానికి సంబంధం లేదు, అది ఓన్లీ మనం డిస్కస్ చేస్తాం. ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నారు, ఈయనకి 26 గజాలు అన్డివైడెడ్ షేర్ వచ్చింది. ఇంకో వ్యక్తికి 40 గజాలు అన్డివైడెడ్ షేర్ వచ్చింది. ట్రిపుల్ బెడ్రూమ్ కొన్నారు పెద్దది. ఇప్పుడు ఆయన చనిపోయారు, ట్రిపుల్ బెడ్రూమ్ కొన్న అతనికి ఇతనికంటే ఒక 14 గజాల స్థలం ఎక్కువ ఉంది కదా. అవును. మరి ఇప్పుడు ఆయన పోతే ఆయన పెట్టడానికి కార్యక్రమాలకు ఒక 6 గజాలు సరిపోద్ది కదా పాతి పెట్టడానికి. మరి ఆయనకి స్థలం ఎక్కువ ఉందని కానిస్తారు, అక్కడ పంపించేస్తారుగా బయటికి. అంటే స్థలం అక్కడ పనికిరాదు. అపార్ట్మెంట్ మీరు కొంటే 3 ప్రశ్నలు. మీరు ఎంత కొన్నారు? మంచి రేటు కొనాలి. మీరు ఉంటే మీరు కంఫర్ట్ ఉన్నారా? పర్ఫెక్ట్. కంఫర్ట్ లేకపోతే వద్దు. మీరు లేని పక్షంలో మీకు మంచి రెంట్ వస్తుందా? డన్. మేబీ 4th మీరు అమ్మినప్పుడు డబ్బు ఎంత వస్తుంది? ఇక్కడ ల్యాండ్ ఎక్కడ ఉందా? ల్యాండ్ ఎక్కడైనా ఉందా? కానీ మన మైండ్ సెట్ అలా ట్యూన్ అయింది. ల్యాండ్ ల్యాండ్ ల్యాండ్. ఏం చేసుకుంటారు ల్యాండ్? మీరు మీకు కంఫర్ట్ ఉందా? మీ పిల్లల ఎదుగుదల ఉందా? అది కదా చూసుకోవాల్సింది. అంటే ల్యాండ్తోని, ఇప్పుడు మీరు ల్యాండ్ అని చెప్పి అన్నారు కాబట్టి, ల్యాండ్తోని ఇండియన్స్కి పర్టికులర్గా ఒక ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉంటుంది, ఒక డైరెక్ట్ ఫిజికల్ కనెక్ట్ అని ఉంటుంది. ఆ ల్యాండ్ని వెళ్ళి చూసుకున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ కావచ్చు, అక్కడికి వెళ్ళి ఆ మొక్కలకు నీళ్ళు పోసినప్పుడు వచ్చే ఫీల్ కావచ్చు, ఫిజికల్ ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉంటుంది సార్. బట్ మీరు చెప్పినప్పుడు ఫామ్ ల్యాండ్స్ కొనొద్దు, ప్లాట్స్ కొనొద్దు, వెంచర్స్లో ఎర్రచందనం లాంటి ఇట్లాంటి ఫామ్ ల్యాండ్ వెంచర్స్లలో అసలు అటు వైపు వెళ్ళొద్దు, అది మోసము, అది ఇది అని చెప్తుంటారు కదా. దీని పర్పస్ ఏంటి? అన్ని కొనండి. యూ షుడ్ నో ది పర్పస్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీరు అట్టు కూడా కావద్దు, ఇవన్నీ కొనొద్దని చెప్పి లాస్ట్కి మీరు మ్యూచువల్ ఫండ్ అని చెప్పి తీసుకొస్తారు ఆడికి. మ్యూచువల్ ఫండ్ అనేది మన కంటికి కనబడని విషయము, ల్యాండ్ అనేది మన కంటి ముందు కనబడుతుంటది. మళ్ళీ మీరు తిప్పి అమరణ తమిళమ్మాయి సినిమాలో రవితేజ తిప్పి లాస్ట్కి ఆయన సెకండ్ మ్యారేజ్ గురించే తీసుకొస్తాడు హీరో. అలా మీరు అన్ని తిప్పి లాస్ట్కి మ్యూచువల్ ఫండ్ లో పెట్టమని చెప్పి తీసుకొస్తారు. అంటే మీకు బిజినెస్ ఉంది కాబట్టి ఇలా చెప్తున్నారు కదా. డెఫినెట్గా బిజినెస్ ఉంది. ఐ మేక్ మనీ అవుట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్, బట్ ఐ డూ
బిల్డ్ వెల్త్ అండ్ పీస్ అండ్ గ్రోత్ ఫర్ ద పీపుల్. ఇక్కడ రియల్ ఎస్టేట్ కొనాలా, మ్యూచువల్ ఫండ్ కొనాలా? ఆర్ యూ ట్రయింగ్ టు లుక్ రిచ్, యూ వాంట్ టు బికమ్ రిచ్? ధనవంతుల్లో కనపడాలనుకుంటున్నారు, ధనవంతులు అవ్వాలనుకుంటున్నారు. ఏంటి మీ ఆన్సర్ ఏంటి? నా ఆన్సర్ ధనవంతులు అవ్వాలి, కనిపించినందుకు. ఇప్పుడు మరి 2 ఎకరాల పొలం ఉండి ₹1,00,00,000 నోడు ధైర్యంగా ఉంటాడా, అదే ₹1,00,00,000 మ్యూచువల్ ఫండ్ నోడు ధైర్యంగా ఉంటాడా? మ్యూచువల్ ఫండ్ లో ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉంటారు, ఎందుకంటే లిక్విడ్ ఈజీగా అవుతుంది కాబట్టి. బట్ 2 ఎకరాల 2 కోట్ల విలువ చేసే పొలం ఉందనుకోండి, ఊర్లో వాల్యూ వేరే ఉంటుంది. ఊర్లో వాల్యూ కావాలంటే అదే యు ఆర్ ట్రయింగ్ టు లుక్ రిచ్, నాట్ బికమ్ రిచ్. బట్ అదే నేను చెప్తున్నా, అదే ఇండియన్ పీపుల్ ఎమోషనల్ కనెక్షన్ అనేది ల్యాండ్తో ఇదే పెట్టుకుంటారు. మన శోభన్ బాబు గారు ఆ టీ నగర్ ఆ వైపు డంప్ యార్డ్లలో కొని ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి లేనంత ఆస్తులను సంపాదించుకున్నాడు. మురళీమోహన్ గారు జయబెరీ కన్స్ట్రక్షన్స్ ఆయన కొని ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల కోకాపేట్ కావచ్చు, కొండాపూరు, మాదాపూర్ ఏరియాలో కావచ్చు, కేవలం ఆయన ఒక సూపర్ స్టార్ కాదు, ఆయన ఒక మెగాస్టార్ కాదు, కేవలం ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసి ఈరోజు అంత సంపాదించారు. మీరు గమనించినట్లయితే మీరు 2000 సంవత్సరంలో ఒక అపార్ట్మెంట్ రేట్ చెప్తున్నారు కదా, ఈ 2000 సంవత్సరంలో ఒక 100 యార్డ్స్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కొన్న వాళ్ళు ఈరోజు ఎంత అప్రిషియేషన్ వచ్చి ఉంటుంది, ఎన్ని టైమ్స్ అప్రిషియేషన్ వచ్చి ఉంటుంది. ఇండియాలోనే టాప్ మోస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఏదైనా ఉంది అని అంటే హైదరాబాద్. అంటే నేను ఈ రియల్ ఎస్టేట్కి చెప్పట్లేదు, బట్ దాని స్టాటిస్టిక్స్ చూసి చెప్తున్నాను. వరల్డ్లో అమెరికా టాప్ రిచెస్ట్ కంట్రీ అండ్ డెవలప్డ్ కంట్రీ. అమెరికాలో న్యూయార్క్ టైమ్ స్క్వేర్ అనేది మోస్ట్ బిజియెస్ట్ బజ్లింగ్ సిటీస్. అక్కడ కూడా 2 లక్షలకు, అంటే మన కరెన్సీలో 2 లక్షలకు గజం దొరికే ప్లేసెస్ ఉన్నాయి సిటీలో, మెయిన్ సిటీలో టైమ్ స్క్వేర్ దగ్గర. కానీ మన హైదరాబాద్ బేగం బజార్లో 10 లక్షల గజం మొన్న అమ్ముడుపోయింది 6 రోజుల క్రితం. అంటే మీరు రియల్ ఎస్టేట్లో ఎంత అప్రిషియేషన్ ఉంది చూడండి ఒకసారి. చాలా క్వశ్చన్ చేశారు, ఐ విల్ ట్రై టు ఆన్సర్. ఫస్ట్ థింగ్, మొదటి ప్రశ్న ఏంటంటే, మీరు ధనవంతులు అవ్వాలనుకున్నారా, ఆస్తిపరులు అవ్వాలనుకుంటున్నారా? ఆస్తున్నోడు ఆస్తిపరుడు, ధనం ఉన్నోడు ధనవంతుడు. ఈ రెండిట్లో ఎవరు గొప్పగా బతుకుతారు? ధనవంతుడు. ధనం ఉన్నోడు ధనవంతుడు, అది పవర్. ధనం ఈజ్ పవర్. ఆస్తి అనేది కాపలా కాసుకోవచ్చు. పర్ఫెక్ట్. అనదర్ స్టేట్మెంట్ మీరు ఇచ్చారు, న్యూయార్క్ కన్నా హైదరాబాద్ చాలా ఎక్కువ ఉంది. ఇండియన్ జీడిపి కన్నా యుఎస్ జీడిపి ఎంత పెద్దది? 10 times పెద్దది. ఇండియన్ 3 trillion ఉంటుంది, ఒక 30 trillion వరకు ఉంటుంది. ఇండియన్ పర్ క్యాపిటా కన్నా యుఎస్ పర్ క్యాపిటా ఎంత ఎక్కువ? మల్టిపుల్ టైమ్స్, చాలా సార్లు. మరి పర్ క్యాపిటా ఎక్కువ ఉంది, జీడిపి ఎక్కువ ఉంది, రియల్ ఎస్టేట్ ప్రైస్ ఎక్కడ ఎక్కువ ఉండాలి? అంటే అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ అనేది ఒక ఇండియన్ సబ్ కాంటినెంట్ లాంటి ప్లేసెస్ని తీసుకెళ్ళి అమెరికాలో మ్యాప్లో ఫిక్స్ చేస్తే 4 అవుతాయి. ల్యాండ్ అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉంది అమెరికాలో. ఓకే, పర్ఫెక్ట్. బట్ ఇండియాలో అది కాదు కదా. ఎక్సలెంట్. అండ్ పాపులేషన్ ఎక్కువ ఇండియాలో. ఎక్సలెంట్. ఇప్పుడు పాలు ఎక్కువ ఇస్తే బర్రెకి రేట్ ఎక్కువ పెట్టాలా, పాలు తక్కువ ఇచ్చే బర్రెకి రేట్ ఎక్కువ పెట్టాలా? దీనికి ఆన్సర్ చెప్పండి. పాలు ఎక్కువ ఇచ్చే బర్రెకే రేట్ ఎక్కువ పెట్టాలి. అంటే ఆ రియల్ ఎస్టేట్ విషయంలో ఇన్కమ్ ఎక్కువ ఇస్తే పెట్టాలి. అవును కదా. యుఎస్లో రెంటల్ ఇల్లు ఎక్కువ, ఇండియాలో రెంటల్ ఇల్లు ఎక్కువ. యూఎస్లోనే రెంటల్ ఇల్లు ఎక్కువ. మరి ఏ లాజిక్తో పెడుతున్నారు? సరే, ఇప్పుడు అందరము యూఎస్కి వెళ్ళలేము, ఇండియాలోనే చేసుకోవాలి. దిస్ ఈజ్ జస్ట్ ఏ కరప్టెడ్ మనీ. ఇట్ ఈస్ కరప్టెడ్ మనీ. రియల్ ఎస్టేట్ ఈజ్ కరప్షన్. ఇట్ ఈస్ ఎ పొలిటికల్ కరప్షన్ ఇన్ ఇండియా మేడ్ రియల్ ఎస్టేట్ హై అన్రీజనబుల్ ప్రైస్. యుఎస్లో మీకు $500,000 యూ గెట్ ఎ విల్లా ఇన్ ½ acre to 1 acre, 4,500 SFT. ఇక్కడ మీకు మోక్లలో రాదు, 18 కోట్లు అన్నారు. ఎట్లా ఇది జస్టిఫైడ్? హౌ ఇస్ ఇట్ జస్టిఫైడ్? ఏం ఇన్ఫ్రా ఉంది, ఏం బెటర్ లైఫ్ ఉంది కదా. నేను ఇండియా బ్యాడ్ అంట్లా. రియల్ ఎస్టేట్ యాజ్ ఎ కరెంట్ ప్రైస్ నోవేర్ జస్టిఫైడ్. మీరు చెప్తారు జీడిపి పరంగా వీఆర్ నోవేర్, పర్ క్యాపిటా వీఆర్ నోవేర్, హౌ ఇస్ రియల్ ఎస్టేట్ మోర్ అన్నా? ఉంది కదా అన్నారు. సరే ఉందంటే దాని నుంచి వచ్చే రిటర్న్ ఏదన్నా? అది లేదు. మరి ఇంకెట్లా జస్టిఫైడ్ ఇది? మీరు చెప్పారు కదా చాలా ఎగ్జాంపుల్స్. మరి ట్యాక్స్ కొడితే, కరప్షన్ చేస్తే, క్రైమ్ చేస్తే ఎక్కడ పెడతాడు మనీ? ఇప్పుడు మీరు చదివారు కదా గతంలో, వాళ్ళు గ్యాంగ్స్టర్స్ని వాళ్ళని చంపేస్తే వాళ్ళ దగ్గర ఏం దొరికినాయి? క్యాష్ దొరికింది. దట్ అంతా ఇల్లీగల్ మనీ. దానికి ఆప్షన్ రియల్ ఎస్టేట్ తప్ప ఇంకోటి లేదు. మీరు కరప్షన్, క్రైమ్, ఇల్లీగల్, బ్రైబు, సెటిల్మెంట్, పాలిటిక్స్ చేస్తే ఆ వచ్చే బెనిఫిట్ మీకు ఎవరు అకౌంట్కి ఎవరు క్యాష్ ఇస్తారు. ఆ క్యాష్తో మీరు కొనగలిగిన ఒకే ఒకటి రియల్ ఎస్టేట్. అది కొన్నాను నేను కరప్షన్, క్రైమ్ చేసినని చెప్తాడా? నేను కొన్నాను పెరిగిందని చెప్తాడు. బట్ కామన్ మ్యాన్ వచ్చేసి ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాఫియా, క్రైమ్ ఇదంతా చూసుకుంటే మీరు చెప్పింది 100% వాస్తవం. ఒక్క విషయంలో ఏకీభవిస్తాం. నయీం చనిపోయినప్పుడు, నయీం ఆస్తుల చిట్టా తీసినప్పుడు కొన్ని 100,000 ఎకరాలు ఆయన పేరు మీద ఉంది. అది మళ్ళీ గవర్నమెంట్ అటాచ్ చేస్తుందో లేదో తెలియదు. చాలా ప్లేసెస్లో హైదరాబాద్లో ఉండేటువంటి
ఎవరైతే చోటా మోటా లీడర్స్ ఉంటారో, రౌడీస్ ఉంటారో వీళ్ళకు కబ్జాలు పెట్టి తీసుకున్నారు. పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో పాలిటిక్స్లో వీళ్ళ యొక్క మేజర్ డబ్బంతా కూడా రియల్ ఎస్టేట్లోనే ఉంది. అది ఓకే. బట్ కామన్ మ్యాన్ వచ్చేసరికి ఈ పొలిటీషియన్స్ వేసే వెంచర్స్లోనే కొంటున్నారు కదా. వెంచర్ వేయాలంటే బ్లాక్ మనీ పొలిటీషియన్ వేస్తాడు, ఇంకెవరు వేయరు. చెప్తున్నాను సార్, బ్లాక్ మనీ వాళ్ళు పెట్టి చేస్తున్నారు. బట్ వీడు వైట్లో సంపాదించినటువంటి ఒక ఐటీ ఎంప్లాయో, ఫార్మా ఎంప్లాయో, బిజినెస్ మ్యానో వైట్లో సంపాదించిన డబ్బుని కూడా బ్లాక్ చేసుకుంటున్నాడు కదా. మరి ఇంకా స్వయం కృతప్రాధం ఎవరు హెల్ప్ చేయలేరు కదా. ఇప్పుడు ఈరోజు మీరు ఎనీ వెంచర్ చూసి మీకు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మీ వెంచర్ రిజిస్టర్ చేసేస్తున్న ఆ వెంచర్ ఓనర్ కాదు, ఒక పొలిటీషియన్ బినామీగా వీళ్ళు ఉంటారు. జీపీఏ ఓకే, జీపీఏగా ఉండదు, బినామీనే. పవర్ ఆఫ్ అటర్నీ ఏమెవరు వీళ్ళ పేరు మీదే స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు సింపుల్, ఒక ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యున్సీలో గెలవాలంటే ఎంత ఖర్చు పెట్టాలి? 10 కోట్ల నుంచి పైన ఖర్చు పెట్టాలి. 10 కోట్లు బ్యాంకర్ మీకు క్యాష్ బయటకి ఇస్తాడా? ఇవ్వడు. ఈ 10 కోట్లు వైట్ పెట్టాలా, బ్లాక్ పెట్టాలా? బ్లాకే పెట్టాలి. ఓటుకి నోటే, ఓటుకి గూగుల్ పే లేదు. మరి ఆ బ్లాక్ మనీకి ఉన్న సోర్స్ ఏది? వేర్ విల్ యూ గెట్ 10-20 crore బ్లాక్ మనీ? ఓన్లీ బై రియల్ ఎస్టేట్ వెంచర్. ఇప్పుడు వెంచర్ వేస్తే నేను దాన్ని ముక్కలుగా చేసి గజం 7,000కు అమ్మితే రిజిస్ట్రేషన్ 1,000 రూపాయలకి జరిగితే 6,000 బ్లాక్. ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయ్ వస్తాడు నా దగ్గర, 40 లక్షలు ప్లాట్ కొంటాడు, 8 లక్షలకి స్టాంప్ డ్యూటీ కడతాడు, మిగిలిన 32 లక్షలు క్యాష్. యాక్చువల్గా ఆయన దగ్గర క్యాష్ లేదు, ఆయన కింద మీద పడి క్యాష్గా కన్వర్ట్ చేసి నాకు ఇస్తున్నాడు. ఈజ్ హ్యాపీ దట్ పెరుగుద్ది, ఎందుకంటే మురళీమోహన్ గారి స్టోరీ ఉంది కదా మనకి, మీరు చెప్పిన స్టోరీ. కొన్నాడు, ఒక 6 ఏళ్ళు పోయింది, పెరిగింది, రెట్టింపు అయింది, 80 లక్షలు అయింది, అమ్మాడు. మళ్ళీ వైట్ ఎంత వస్తుంది, బ్లాక్ ఎంత వస్తుంది? ప్రొపోర్షనేట్గా వస్తుంది. ఈసారి 60 లక్షలు బ్లాక్ వస్తుంది. ఈ 60 లక్షలు ఏం చేయగలడు? అకౌంట్లో వేసుకుంటాడా? లేదు. వేసుకుంటే ఎంత ట్యాక్స్ కట్టాలి తెలుసా? 78% ట్యాక్స్. 60% ట్యాక్స్ ప్లస్ దాని మీద సర్చార్జీలు, సెస్లు ఇవన్నీ పడితే 78% ట్యాక్స్ పడుతుంది. ఈజ్ దర్ ఎ మీనింగ్? 30% ట్యాక్స్ కట్టిన మనీని తీసుకెళ్ళి నువ్వు ఇన్వెస్ట్ చేసి దాన్ని మళ్ళీ బ్లాక్ మనీగా కన్వర్ట్ చేస్తున్నావా? అంటే ఇప్పుడు ఒక మర్డర్ చేసిన మనీకి 30% ట్యాక్స్ కట్టిన మనీకి సేమ్ విలువ ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ కొన్నప్పుడు. మరి ఆ క్యాష్ని ఏం చేస్తారు చెప్పండి? ప్రొసీడింగ్ వచ్చింది 60 lakhs క్యాష్, ఏం చేయగలుగుతారు? ఇప్పుడు మీ కారు ఉంది, ఆ కారు క్యాష్ పెట్టి కొనగలరా మీరు? లేదు. తీసుకోడు కదా, కొనలేడు. ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఫీజు కట్టగలరా క్యాష్ రూపంలో? బిట్స్ పిల్లానికి వెళ్ళి డబ్బులు పడేద్దాం టేబుల్ మీద? లేదు, పడలేం కదా, ఐఎంలు పడేయలేం కదా. మరి అంటే ఆ క్యాష్ పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ది ఎండ్ యూజ్? అది మర్చిపోయాం. అప్రిషియేషన్, ఎమోషన్, మీరు అన్నారు కదా, ఎమోషనే ఉంది అక్కడ, రియాలిటీ ఎక్కడుంది? నీకు ఏ పర్పస్? నీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా? నేను అదే చెప్తే, ఇప్పుడు మేజర్ బిల్డర్ ఎవడు క్యాష్ తీసుకోడే, అంటే ల్యాండ్ అమ్మితో వచ్చిన డబ్బులతో మీరు కొనలేరు కదా మేజర్ బిల్డర్ దగ్గర అపార్ట్మెంట్ ఫ్లాట్. మరి అది అర్థం కాదు, అది చిన్న విషయమా? ఇదే కదా బిగ్గెస్ట్ థింగ్ ఇన్ లైఫ్. మీ లైఫ్ టైం ఎర్నింగ్లో 80% రియల్ ఎస్టేట్లో పెట్టి కూర్చున్నారు, రేపు అవసరం ఉంటే అది రాదు. ఐ విల్ టెల్ యూ. మొన్న మీకు నాకు తెలిసిన వ్యక్తి ఒక ఆయన, వాళ్ళ వైఫ్కి హెల్త్ ప్రాబ్లమ్ వస్తే ఒక హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, మేజర్ హాస్పిటల్. సడన్గా ప్రాబ్లం వచ్చింది, ఓకే ట్రీట్మెంట్ నడుస్తుంది. ఈ లోపు ఇంకొక అతను ఎక్కడో ఈ సరౌండింగ్ ఒక విలేజ్ నుంచి వచ్చారు. వాళ్ళ అబ్బాయికి జాండీస్ వస్తే ఆకుపసరు పంపించాడంట, డబ్బు లేక. పొలాలు ఉన్నాయి కానీ డబ్బు ఉండదు కదా, అది వికటించింది. ఇప్పుడు లివర్ డ్యామేజ్ అయింది. హాస్పిటల్ ఏం చెప్పారంటే, వేరే హాస్పిటల్లో బ్రతకడానికి పంపించేశారు. ఈ హాస్పిటల్ ఏం చెప్పారంటే, ఒక 30 లక్షలు మాకు ఇస్తే మేము ట్రై చేస్తాం, ఛాన్సెస్ ఆర్ 10% బ్రతకడానికి. కానీ ఒక 5 daysలో మనం ట్రై చేస్తే డయాలసిస్ ఏదో చేయాలంటే లివర్కి సంబంధించి ఏదో ఒక ప్రొసీజరు, లివర్ క్విక్గా రెస్పాండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, చివరి అవకాశంగా ట్రై చేయొచ్చు, కానీ మాకు 30 లక్షలు కావాలన్నారు అన్నారు. ఇప్పుడు ఈయన దగ్గర పొలాలు ఉన్నాయి, 30 లక్షలు లేవు. ఇప్పుడు వీళ్ళ బామ్మరది ఈయన పక్కన నుంచొని వాళ్ళ సర్పంచ్కి ఎవరికి ఊర్లో ఒక పెద్ద వ్యక్తికి ఫోన్ చేశాడు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నాడు ఈయన హాస్పిటల్లో. ఆ సిచ్యువేషన్లో అవతల వ్యక్తి ఏమన్నాడు తెలుసా? 30 లక్షలు కావంటే 30 కాదు 40 ఇస్తాను నేను నీకు, కానీ పలానా ప్లేస్లో పలానా రోడ్డుకి నీ చెట్టు కింద 4 ఎకరాలు ఇచ్చాను. అది యాక్చువల్గా ఎకరం 30-40 లక్షలు, ఇప్పుడు 40 లక్షలు అడుగుతుంది 4 ఎకరాలు. ఈయన ఏమన్నాడు తెలుసు దానికి సమాధానంగా? ముందు నాకు డబ్బు పంపు, నీకు ఏం పేపర్లో కావాలో పంపు, సంతకం పెడతా. డాక్టర్స్ 5 రోజుల్లో నా కొడుకు బ్రతుకుతాడని చెప్తున్నారు, నా కొడుకు బ్రతికితే ఈ 5 రోజులు ఇక్కడే ఉంటా, నెక్స్ట్ డే వచ్చి నీకు రిజిస్ట్రేషన్ చేస్తా. లేదు చనిపోతే కార్యక్రమాలు అయిపోయినాక, కర్మకాండలు అయిపోయాక వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తా, ముందైతే పంపు, నా కొడుకు ఎక్కువ స్థలాలు కాదన్నాడంట. అది నీ స్థలం కాబట్టి ఆ రేటుకి అమ్మాల్సి వచ్చింది. అదే నీ గోల్డ్ అయితే ఆ రేటుకి అమ్ముతావా? నీ మ్యూచువల్ ఫండ్ అయితే ఆ రేటుకి అమ్ముతావా? దీనికంటే ఒక డిఫరెంట్ ప్రైస్ ఉంది, నీ స్థలానికి డిఫరెంట్ ప్రైస్ లేదు. మరి అర్థం కావట్లా ప్రాబ్లం మీకు? ఇటువంటి 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అది మనం మాట్లాడుతున్నాం. ఎమోషన్ మాట్లాడాలి, రియల్ ఎస్టేట్కి ఫేవర్గానే మాట్లాడాలి, ఎగ్జాంపుల్స్ కోట్ చేయాలి. ఎన్టీఆర్ కోర్టు చుట్టూ తిత్తుండే ఇల్లుకొని అది ఎవడు చెప్పడా? రాజీవ్ కనకాల మోసపోయానని చెప్తాడు, తర్వాత మళ్ళీ కష్టపడ్డాను మేము డబ్బులు ఇస్తే మోసం చేసి రియల్ ఎస్టేట్, అది ఎవడు చెప్పడా? మురళీమాన్ గారు చెప్పింది చెప్పుకుంటాం, శోభన్ గారు చెప్పింది చెప్పుకుంటాం మనం. అంటే అది ప్రమోట్ చేయడానికి అది కావాలి. ఇప్పుడు
మీరు రియల్ ఎస్టేట్ బ్యాడ్ అన్నారు, ఇది అన్నారు అని చెప్తున్నారు. మురళీమోహన్ శిల్పారామంలో వెంచర్ వేశారు, 750 రూపాయలు గజం అమ్మారు 92లో. అదే 92లో అదే 750 రూపాయలు ఒక మ్యూచువల్ ఫండ్లో పెడితే అంతే చూసారు. అప్పుడున్న ఫండ్కి ఎవరిని కంపేర్ చేశారా? చెప్పండి మీరు ఎంత అవుతుంది చెప్పండి. అది 2.5 లక్షలు అయింది అన్నాడు, ఇది 4 లక్షలు అయింది. అదే అమౌంట్ పెడితే మనం ఫండ్ నేమ్ డిస్క్లోజ్ చేయకూడదు కాబట్టి. అలా 10 ఏళ్ల క్రితం కొన్ని ఈరోజు కొనేవాళ్ళు లేనివి రేటు పెరిగినవి ఉన్నాయి. మరి 5 ఏళ్ల క్రితం ఏదైనా మ్యూచువల్ ఫండ్ పెరగదు ఉందా? మీరు కూడా దీనికన్నా ప్రీవియస్ బ్రాడ్కాస్ట్లో మాట్లాడారు కదా, 40% పడ్డది మ్యూచువల్. ఏది పడ్డా చెప్పండి సార్, ఆయన చెప్తారు, మీరు తలుపుతారు అక్కడ. 40% పడలేదు బేసికల్గా. లో మార్కెట్ అయితే వచ్చేసింది, తగ్గింది అంతే. మరి రియల్ ఎస్టేట్ 3 ఏళ్ల నుంచి కొనదానికి కొనే దిక్కులేదు కదా ఈరోజు. 3 ఏళ్ల క్రితం మీకు అమ్మాయి నమ్పెడతాడు మీ స్థలం, వెంచర్లో స్థలం ఆ ప్రైస్కి అమ్పెడతాడు ఈరోజు. 6 ఏళ్ళు దిక్కు దివానం లేదు. ఇక్కడ ఏదో మార్కెట్ పడితే 5-10% పడితే మాడుతున్నారు. ఏమన్నంటే మార్కెట్ పడితే ఏంటి? అవును, మార్కెట్ పడుతుంది, 40% మార్కెట్ పడుతుంది. రేపు రిషన్ వస్తే మొత్తం జాబులు పోతే, లే ఆఫ్ అయితే, గ్లోబల్ రిషన్ వస్తే స్టాక్ మార్కెట్ 40% పడుతుంది. మ్యూచువల్ ఫండ్లో 1 కోటి రూపాయలు పెడితే 60 లక్షలు అవుతాయి. బట్ ఇంత రిషన్ వచ్చి అందరు జాబులు పోతే మీ స్థలం అన్న కొంటాడా? కొనరు. మరి అది జీరో అయిపోయింది కదా. స్టాక్ మార్కెట్ పడ్డప్పుడు రియల్ ఎస్టేట్ డ్యాన్స్ అయ్యదు, అది జీరో అయిపోద్ది, భూమిలోకి వెళ్ళిపోద్ది, అది భూమి పైన కూడా ఉండదు. ప్రాణాలు నిలుపుకోవడానికి పనికిరాంది. సో అలా నేను కొనొద్దని చెప్పట్లా, యూ ప్రయారిటైజ్, ఒక వెయిటేజ్ ఇవ్వండి, దానికెంత దీనికెంత. రియల్ ఎస్టేట్ 1 ఇయర్లో డబుల్ అవుతుంది సార్, కాదని చెప్పట్లా. అది స్టాండర్డా? మళ్ళీ ఈసారి డబుల్ అయిందా నెక్స్ట్ డబుల్ అయితే అవ్వదు కదా. ఏదైనా సరే లాంగ్ టర్మ్ యావరేజ్ పట్టుకోవాలి, షార్ట్ టర్మ్ పట్టుకోవద్దు. గోల్డ్ అయినా, మ్యూచువల్ ఫండ్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా లాంగ్ టర్మ్ యావరేజ్ ఏమిచ్చింది, ఎనీ టైం లిక్విడిటీ ఏది ఉంది, ఏది లీగల్ ప్రొసీడింగ్స్ క్లియర్గా ఉన్నాయి, నా అవసరానికి ఆదుకుంటే, దానికి సమాధానం ఉంటే తీసుకోండి. ఈ ప్రశ్న ప్రతి వ్యక్తి వేసుకోవాలి కదా. రైట్. ఇందులో నుంచి ఒక క్వశ్చన్, లాంగ్ టర్మ్ యావరేజ్ తీసుకోవాలి మనం. ఒక వ్యక్తి ఫస్ట్ టైం సంపాదించిన 50 లక్షలు, 1 కోటి రూపాయలు, 10 లక్షలు తీసుకున్నాం, ఎంతో కొంత. దీంతో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలా, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి? ఇల్లు లేకపోతే ముందు ఇల్లు కొనుక్కోండి. ఎందుకు? ఇప్పుడు ఒక క్లయింట్ చెప్తారు, ఇల్లు అయినప్పుడు 6 సంబంధాలకు వెళ్ళాడంట మ్యాచ్లు చూడటానికి, మంచి ఇన్కమ్ ఉంది, కానీ ఇల్లు లేదు పాపం. అంటే ఇల్లు సమస్య, పెళ్లి సమస్య, 2 సార్టెడ్ అయిపోతాయి. ఇప్పుడు 6 సంబంధం చూస్తే 6 రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ఇల్లు తీసుకున్నాడు, అది కూడా లోనే, ఓన్ కాదు. 11 సంబంధాలు వచ్చినాయి, అదే బ్రోకర్ 11లో 8 మంది ఓకే చేశారు. ఇప్పుడు ఏజ్ అ చాయిస్ టు చూస్. ఇప్పుడు అన్నిసార్లు మీకు ఓన్లీ ఫైనాన్సే గ్రోతే కాదు, ఎమోషన్ ఉంది. కానీ ఎమోషన్ టు వాట్ ఎక్స్టెంట్ ఇది క్వశ్చన్. నువ్వు ఉండటానికి ఇల్లు కొనుక్కో, తప్పే లేదు, అది పెరుగుద్ది తక్కువ సంబంధం లేదు, దట్ ఇస్ ఫర్ కన్జంప్షన్. ఇంకా దాంట్లో లెక్కే ఉంది. నువ్వు అయితే ఇన్వెస్ట్మెంట్ కొన్నప్పుడు ఈ లెక్కలన్నీ వస్తాయి. స్టిల్ కమర్షియల్ ఏదైనా కొంటానన్నా, రెసిడెన్షియల్ కొన్నా, అపార్ట్మెంట్ కొన్నా ఓకే. ఎందుకంటే మీకు ఒక బయర్ ఉంటాడు, ఒక ప్రైస్ ఉంటుంది. మోస్ట్లీ మీకు అమ్మినప్పుడు వైట్ వస్తుంది, ఆ కొనే వ్యక్తి లోన్కి వెళ్తే 80% లోన్ వస్తుంది. కానీ మీరు స్థలాలు కొన్నప్పుడు, అది దూరంగా వెళ్ళి కొన్నప్పుడు మీకు అమ్మితే వైట్ రాదు కదా. మీరు మొన్న గత ఇంటర్వ్యూలో చెప్పారు 80 లక్షలు 70 లక్షలు క్యాష్ ఇచ్చానని. మొత్తం క్యాష్ ఇచ్చాను. ఏంది, ఏ మటర్ చేస్తే వచ్చింది మీకు 70 లక్షలు క్యాష్? నాకు వైటే వచ్చింది. వైట్ వచ్చింది. ఎందుకు బ్లాక్ చేశారు? రేపు దాన్ని అమ్మితే మీకు బ్లాక్ వస్తుంది కదా, దాన్ని ఏం చేస్తారు? మీరు హైయర్ ఇన్కమ్ వాళ్ళు 30% ప్లస్ ట్యాక్స్ పే చేస్తారు. అవును, పే చేస్తారు. ఆ మనీని ఎందుకు బ్లాక్గా కన్వర్ట్ చేస్తున్నారు మీరు? వైట్ని బ్లాక్ చేయడానికి కూడా అడ్డదారులు దొక్కాలి మళ్ళీ, అది సులువే. దాన్ని రివర్స్ చేయడం అయితే అసలు పాసిబిలిటీ ఉందా? అది ఆలోచించట్లా. కొన్నాం, ఎమోషన్. ఇంకా అన్ని సెలబ్రిటీస్ అంటే మరి డాన్స్లు అయితే డబ్బులు వస్తే అలాగే చేస్తారు, ట్యాక్స్ పే చేయలేదు కదా. దేర్ వర్ డేస్ ప్రొడ్యూసర్స్ యూజ్ టు గివ్ క్యాష్. కొన్నిసార్లు ల్యాండ్ ఇచ్చేవాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా అంతే క్యాషే. అక్కడ సిస్టంలోకి వెళ్ళా మనీ. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద యాక్టర్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, స్పోర్ట్స్ పీపుల్ కావచ్చు, ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ మ్యాన్లు ఎవరైనా కావచ్చు. ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మహారాష్ట్రలో ఎన్సిపి లీడర్ సుప్రియా సూలే 150 crore రూపీస్ అగ్రికల్చరల్ ఇన్కమ్ చూపించి ఆమె ట్యాక్స్ ఎవిజన్ తీసుకుంది. అంటే వీళ్ళంతా అగ్రికల్చరల్ ఇన్కమ్ లాంటివి అని చూపించి ట్యాక్స్ ఎవిజన్ తీసుకోవడం చేస్తారు. అదే కదా, మనకి కలర్ క్యాప్సికమ్లు అమ్మే కోట్లు సంపాదించిన నాయకులు ఉన్నారు, బాల్కనీలో కలర్ క్యాప్సికమ్ పండించి 9 కోట్ల ఇన్కమ్ తీసుకున్న మినిస్టర్లు కూడా ఉన్నారు. ఈ పాయింట్ చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఆఫ్ ద ట్రాక్ అవుట్ మాడతా. కేసీఆర్ చెప్పిండు నా ఫామ్ హౌస్ లో ఎకరంలో 1 కోటి రూపాయలు సంపాదిస్తుందని చెప్పి. మరి దాన్ని అందరికి ఇస్తే ట్రిక్ బాగుంటుంది కదా, రిచ్ కంట్రీ రిచ్ స్టేట్ అయిపోతాం కదా మనం కదా. సో ఎస్, అగ్రికల్చర్ ఈజ్ ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ కాబట్టి దాన్ని వాడుకుంటారు. కానీ అది కొన్నప్పుడు మీరు చూపించలేదు ట్రాన్సాక్షన్. ఇప్పుడు కొంతమందికి ఆప్షన్ ఉండదు, వాళ్ళు చేయాల్సిందే. మనం ఎందుకు వెళ్తున్నాం అనేది నా క్వశ్చన్. సార్, రియల్ ఎస్టేట్ ఈజ్ రైట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ రైట్, కమర్షియల్ ఈజ్ రైట్, రెసిడెన్షియల్ ఈజ్ రైట్, ఫార్మ్ ల్యాండ్ ఈజ్ రైట్, అన్నీ రైటే. కానీ ఇట్ ఈస్ రైట్ వెన్ యూ ఆర్ కన్జ్యూమింగ్, నాట్ యాజ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్. నేను వ్యవసాయం చేస్తుంటే పొలం కొనుక్కోండి, తప్పే లేదు. కానీ నేను పొలం కొంటాను కానీ కౌలుకి ఇస్తానంటే కొన్ని ఉపయోగం ఉండదు. వ్యవసాయం పొలం కొని కౌలుకి ఇచ్చి, కౌలుకు వచ్చినటువంటి డబ్బులు నా అకౌంట్లో వేసుకొని
ఆ వ్యవసాయం చేసినటువంటి ఆ డబ్బులు ఉంటాయి కదా, ఆ వ్యవసాయం ప్రొడ్యూస్ మీద వచ్చినటువంటి డబ్బులు, ఆ డబ్బులు నా అకౌంట్లో వేసుకొని ఏదైనా అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అని చెప్పి ట్యాక్స్ ఇవేషన్ చేస్తే చూపించుకోవచ్చు. అది క్లియరే కదా. అంటే డిలీట్ చేస్తాం మధ్యలో, దాన్ని రెంట్ కౌలుకు తీసుకున్న వ్యక్తిని చూపించాం. అవును, మనమే ఇన్కమ్ చేస్తాం, మనకే వచ్చిందని ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ కింద కన్వర్ట్ చేసుకో. అదే కౌలుకి ఇచ్చిన వ్యక్తి నామినల్గా ఉంటాడు, అతని దగ్గర మనం ఏం కౌలు వసూలు చేయము. ఆ పొలం మన పేరు మీద ఉంటుంది, పట్టా, పాస్బుక్. అండ్ ఈ ప్రొడ్యూస్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్కి ప్రొక్యూర్ చేసినప్పుడు ఆ డబ్బులు కూడా మన అకౌంట్లోనే పడతాయి. ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ చేసుకోవచ్చు. అదే మీరు అది చేస్తానంటే చేసుకోండి అని చెప్తున్నా కదా. అదే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చేస్తున్నది అదే. ఇప్పుడు డబ్బున్న వాళ్ళంతా స్థలాలు కొని బక్క చిక్కిపోయిన రైతులకి కౌలుకి ఇస్తే ఆడుకు సంవత్సరం అంతా కష్టపడితే కౌలు కట్టండి, కౌలు కూడా కట్టలేరు కదా. ఇప్పుడు డీప్ పాకెట్స్ ఉన్న వాళ్ళు చేస్తే వ్యవసాయం లాభసాటి, పెట్టుబడి డబ్బులు నేను రైతు చేస్తే లాభసాటి ఎలా అవుతుంది? నేను 10 రూపాయల వడ్డీకి డబ్బులు తెచ్చుకొని అదునికి డబ్బులు లేవని చెప్పేసి 10 రూపాయల వడ్డీకి తెచ్చుకొని పురుగు మందులు అప్పులు తెస్తే ఇంకెక్కడ అవుతుంది? వాళ్ళ పిల్లలందరూ అప్పులో కూరుకొని పోయి ఉంటారు. అదే 5 లక్షలు అప్పు అయిందని పురుగు మంది తాగారంటే ఎవరో ఫ్యామిలీ ఇంకో 10 లక్షలు అప్పు చేసి బతికించారంట. ఇప్పుడు కూర్చొని ఏడుస్తున్నారు. మొన్న ఎక్కడ చూసారు వీళ్ళు. అదే పరిస్థితి. రైట్ సార్. ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి ఒక క్వశ్చన్. ఒక వెహికల్ని, అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఇంకా 6 వీలర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక వెహికల్ని షోరూమ్ నుండి బయటికి వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు కొన్న తర్వాత మ్యాండేటరీ ఇన్సూరెన్స్ ఉంటేనే దాన్ని బయటికి విడుదల చేస్తారు. ఈవెన్ టెస్ట్ డ్రైవ్ చేసే వెహికల్కి కూడా ఇన్సూరెన్స్ ఉండాలి ఖచ్చితంగా. కానీ మరి దేశంలో 140 కోట్ల మంది ఉంటారు, గట్టిగా 10 కోట్ల మందికి ఇన్సూరెన్స్ ఉండదు. అంటే వెహికల్ కంటే కూడా ఇంత దారుణమే మనుషులు? అంటే ఈ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు ఇంత లో పెనట్రేషన్? వెహికల్కి ఏం ఇన్సూరెన్స్ ఇస్తున్నారు మీరు అబ్జర్వ్ చేశారా? వెహికల్ ఇన్సూరెన్స్లో ఫస్ట్ పార్టీ, సెకండ్ పార్టీ, థర్డ్ పార్టీ అని 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్టీ అంటే వెహికల్ ఓనర్, సెకండ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓకే. థర్డ్ పార్టీ మీరు ఎవరికి డ్యామేజ్ అవుతుందో వాడు థర్డ్ పార్టీ. ఇప్పుడు వాళ్ళు మ్యాండేట్ చేసింది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మ్యాండేట్, నీ ఓన్ డ్యామేజ్ కాదు. ఎందుకు? నువ్వు ఉంటే పోతే ఎవరికి ఫరక్ కాదు, కానీ నువ్వు వెళ్ళి ఒకరిని గుద్ది వాడు పోతే వాడి ఫ్యామిలీ ఏమైపోవాలి? గవర్నమెంట్ కదా బాధ్యత. అందుకనే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మ్యాండేట్ చేశారు. ఇప్పుడు నేను కష్టపడి 3 ఏళ్ళు పనిచేసి 2 వీలర్ కొనుక్కున్నా, నేను ర్యాష్గా వెళ్ళి గుద్దే ఒకరిని, ఆయన బిజినెస్ మ్యాన్ లేదా ఒక ఐటీ ఎంప్లాయీ, నడిచి వస్తున్నాయని చనిపోయాడు. ఇప్పుడు కోర్టుకు వెళ్తుంది కేసు, ఎఫ్ఐఆర్ ఫైల్ అవుద్ది. అప్పుడు మెజిస్ట్రేట్ కంపెన్సేషన్ అని చెప్తాడు ఈయన తప్పకి. ఎందుకంటే ఆయన ఇప్పుడు సంవత్సరానికి ఒక 20 లక్షలు సంపాదించే వ్యక్తి, ఆయన మీద ఆధారపడ్డ పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, ఆయన ఒక్కటే సోలో బ్రెడ్ విన్నరు, ఆయన వయసు 40 ఏళ్ళే, ఇంకొక 20 ఏళ్ళు ఉన్న కనీసం 4 కోట్లు సంపాదిస్తాడు. దాని మెజిస్ట్రేట్ 4 కోట్లు కంపెన్సేషన్ అంటాడు. మరి అప్పు చేసి ఈఎంఐలో 40,000 బైక్ కొనుక్కొని కట్టగలడా? అది ఇన్సూరర్ పే చేస్తాడు. దట్ ఈస్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. హైదరాబాద్లో కూడా 2 వీలర్ మీద గుద్దితే ఒక అతను చనిపోతే ₹1 కోటి కంపెన్సేషన్ ఇచ్చారు, ఇన్సూరర్ ఇస్తాడు. కాబట్టి థర్డ్ పార్టీ ఈజ్ మ్యాండేటరీ. ఎందుకంటే నీ ఇన్సూరెన్స్ తీసుకుంటే నువ్వు నాశనం అయిపోతావు, కానీ నువ్వు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటే నీ ఎదురున్న ప్రాపర్టీ నాశనం అయ్యింది, అవతల వ్యక్తి నాశనం అయిపోతాడు, ఆయన ఫ్యామిలీ నాశనం అయిపోతుంది. కాబట్టి థర్డ్ పార్టీ మ్యాండేట్ చేశారు కదా. ఇప్పుడు బాధ్యత ఉన్నోడు తీసుకుంటాడు, లేనోడు కనీసం అదన్నా ఇవ్వాలి కదా అని గవర్నమెంట్ మ్యాండేట్ చేసింది, అంతే, నథింగ్ రాంగ్. సో రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఒక 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి, మంచిగా ఇల్లు కొనుక్కున్నారు, బాగా డబ్బు సంపాదిస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఐ వాజ్ నాట్ హ్యాపీ. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసినప్పుడు ఇది నీ అచీవ్మెంట్ అని చెప్పిన. అంటే పిల్లర్స్ కట్టాక ఇల్లు కట్టమని చెప్తున్నారు, అది పునాది, అది పిల్లర్. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, మల్టీనేషనల్ కంపెనీ. నాకు 5 లక్షలు ఉన్నా సరిపోతుంది అంటాడు. సరిపోతుంది? 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి సైనస్ సర్జరీ, బెలూన్ ప్రొసీజర్ ఉంటుంది, దానికి కూడా సరిపోదు. ముక్కులోకి సరిపోదు అంటాం కదా, ముక్కులో పెట్టుకోవడానికి. అదే పరిస్థితి. అంటే కీళ్ళ మార్పిడి కూడా ఇప్పుడు మన పెద్ద డాక్టర్ గారు అయితే రోబోటిక్ ఇంటర్వెన్షన్ అయితే 9 lakhs తీసుకుంటున్నాడు హైదరాబాద్లో పెద్ద డాక్టర్ గారు, మోకాలు చెప్పులకి. అది ఈ రోజు చెప్పులకి 9 లక్షలు. మరి 10 ఏళ్ళు పోతే అదే చెప్పులకి ఎంత అవుద్ది? 3 రెట్లు పెరుగుతుంది. హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ 3 times in 10 years. ఈ రోజు 9 లక్షలు అయిన సర్జరీ 10 ఏళ్ళు పోతే కనీసం 25 లక్షల పైన అవుద్ది. మరి 20 ఏళ్ళు పోతే 75 లక్షలు అవుద్ది. మీకు నాకు మోకాళ్ళ చిప్పలకి 75 లక్షలు అవుతుంది. కన్సిడరింగ్ ఒక 20 ఏళ్ళు మనం మోకాళ్ళ చిప్పలకి రిపేర్ రాదంటే, మరి ఆ రోజు ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు పాస్ తీసుకున్న వ్యక్తి 10 లక్షలే ఉంటాడు. మా అంటే నోక్లెయిమ్ బోనస్ 20 లక్షలు అవుద్ది. మరి అప్పుడు 75 లక్షలు ఎలా మేనేజ్ చేస్తాడు? ఎలా చేయగలుగుతాడు? మళ్ళీ అప్పు చేయాల్సింది. ప్రాబ్లం ఏంటంటే జనాలు, నేను ఆరోగ్యంగా ఉన్నా కదా, కొంచెమన్నా సరిపోద్ది అంటారు. నాకు ఎప్పుడు రోగం రాలేదు కదా, ఎప్పుడు ఏ డిసీజ్ రాలేదు కదా, ఇప్పుడు ఎందుకు వస్తుంది? అదే, రోగం వచ్చాక మందు వేసుకోవాలి, రోగం రావడానికి ముందు ఇన్సూరెన్స్ తీసుకోవాలి, అది సరిపడా తీసుకోవాలి. ఇప్పుడు జబ్బు వస్తే ఇంకో వాళ్ళు పెంచరు. ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అయినా నాకు కావాలి పాలసీ పెంచాలి, 5 లక్షలు సరిపోదు అంటాడు. ఆయన ఎందుకు పెంచుతాడు? ఇప్పుడు నువ్వు డయాలసిస్కి వెళ్ళిపోయావు, ఎవ్రీ ఇయర్ డయాలసిస్ 10 lakhs అవుతుంది. ఇప్పుడు ఇంకొక 10,000 ప్రీమియం కడితే నీది 20 లక్షలు చేస్తాడా? చేయడు. జబ్బు వచ్చాక వాడు పెంచడు, జబ్బు వచ్చిందాక వీళ్ళు పెంచరు.
కాబట్టి ఆస్తులు అమ్ముకుంటారు. రీసెంట్గా ఒక అమ్మాయి, తెలిసిన అమ్మాయి, వన్ ఆఫ్ అవర్ అక్వింటెన్సెస్, వాళ్ళ ఫాదర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆయన సేవింగ్స్తో ఒక దగ్గర అవుట్స్కట్స్లో ఒక ఇల్లు తీసుకున్నాడు, ఇల్లు తీసుకున్నాడు, ప్లాట్ కొని ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు తీసుకున్నాడు, అయిపోయింది. ఆయనకు క్యాన్సర్ అని తేలింది. ఈయనకు గవర్నమెంట్ ఇచ్చే ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్సూరెన్స్ సరిపోక, ఈ ఇల్లు అమ్ముడు పోక టైంకి, ఒకవేళ అమ్ముడు పోయినా సరిపోతులేదు మళ్ళీ ఇన్సూరెన్స్కి సరిపోక ఆయన చనిపోయాడు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళు నార్త్ ఇండియన్ స్టేట్స్ నుంచి ఇక్కడికి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి డిప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చిన వాళ్ళ పరిస్థితి చాలా దారుణం అనిపించింది. ఇన్సూరెన్స్ కనుక ఒక 50 లక్షలు, ₹1 కోటి ఉండుంటే ఆ 30,000 40,000 ఒక ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ తీసుకుని ఉండుంటే ఆయన బతికుండేవాడు, ఆ ఇంట్లో ఉన్న 3 పిల్లలకు పెళ్లి చేసేవాడు, చూసేవాడు, ఆస్తులు మిగిలి ఉండేవి. మరి ఇది ఎంత ఇంపార్టెంట్ అర్థమవట్లేదు మనకి. సరే, ఇప్పుడు ఇండియన్స్కి స్టాక్ మార్కెట్ మీద, మ్యూచువల్ ఫండ్స్ మీద, అదే ఈ షేర్స్ కొనడం మీద, బాండ్స్ మీద, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కావచ్చు, మంచి మంచి డాక్టర్లకు కావచ్చు, బాగా చదువుకున్నటువంటి లిటరేట్ పీపుల్కి కూడా అవగాహన లేదు. మీరు బిఫోర్ కరోనా వరకు చూసుకుంటే, అప్ టు 2021 వరకు చూసుకుంటే మనకు డిమాట్ అకౌంట్స్ అనేవి చాలా లిమిటెడ్ ఉన్నాయి. ఆఫ్టర్ కరోనా మనం తీసుకుంటే అది మల్టిపుల్ టైమ్స్ పెరిగింది, ఇంకా పెరుగుతుంది. సో వాస్తవానికి ఈ క్యాపిటల్ మార్కెట్స్ మీద, షేర్ మార్కెట్ మీద, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ మీద నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు లేకపోవడం వల్లనే ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ వైపుకి వెళ్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఒకటి ఇంట్రాడే ట్రేడింగ్ అని చెప్పి F&O, ఫీచర్స్ అండ్ ఆప్షన్ అని ఒకటి ఉంటుంది. ఎక్కువ మంది పిల్లలు ఈ మధ్య చేసి దాంట్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకటేమో షేర్స్ కొనుక్కోవడము, దాన్ని లాంగ్ టైం హోల్డ్ చేయడము ఒకటి ఉంది. ఇంకొకటి ఏమో చాలా ఈజీ పద్ధతిలో మీరు చెప్పే మ్యూచువల్ ఫండ్స్ ఒకటి ఉంది. సో కొత్తగా వచ్చేవాళ్ళు, షేర్ మార్కెట్లోకి రావాలనుకునే వాళ్ళు దేంట్లోకి వస్తే బెటర్ అని అంటారు? డబ్బు పోగొట్టుకోవడానికి వస్తే ట్రేడింగ్కి వెళ్ళండి. మీ ఇంటెన్షన్ డబ్బు పోగొట్టుకోవడం అయితే, ఆరోగ్యం కూడా పోగొట్టుకోవడం అయితే ఇంట్రాడేకి ఆర్ F&O. నాకు స్లోగా అయినా పర్లేదు వెల్త్ బిల్డ్ అవ్వాలంటే మ్యూచువల్ ఫండ్స్. అంటే నాలెడ్జ్ ఉండాలి కదా. ఇప్పుడు మనం స్టాక్స్ కొంటాం, మ్యూచువల్ ఫండ్ అతను కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్టాక్స్ కొంటాడు. రెండింటికి తేడా ఏంటి? మనంత హ్యూమన్ ఎమోషన్స్ అక్కడ ప్లే చేయదు. ఎందుకంటే అది ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్. ఒక ఫండ్ మేనేజరు, కో ఫండ్ మేనేజరు, ఈక్విటీ అనలిస్టు, సెక్టోరల్ అనలిస్టు, ఎకనమిస్టు, మళ్ళీ ఇదంతా కాదంటగా వాళ్ళు రీసెర్చ్ డేటా కొంటారు బయట చాలా డబ్బులు పెట్టి. అదంతా పెట్టి మేనేజ్ చేస్తారు. దానికి ఒక ఎక్స్పెన్సెస్ పోతుంది మంది. కానీ మనమేమంటున్నాం, ఆయన కొనేది స్టాక్సే కదా, నేను స్టాక్సే కదా, నేను కొంటా అదేదో అంటాం. అంత ఈజీనా? ఇప్పుడు ఇంట్లో మీరు దోశ బాగేస్తారా, మీ వైఫ్ బాగేస్తారా? దోశ వేయాలంటే అల్టిమేట్గా వైఫే బాగేస్తారు. మీ వైఫ్ బాగేస్తారా, మీ అమ్మగారు బాగేస్తారా? అమ్మగారు బాగేస్తారు. ఏంటి తేడా? ఒక ఎక్స్పీరియన్స్ చేసినట్టుగా చేయలేరు. మ్యూచువల్ ఫండ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్స్టిట్యూట్, రెగ్యులేటెడ్ ఇన్స్టిట్యూట్. మరి అలా మనం చేయలేము, ఆ ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి కదా. మళ్ళీ ఈ వీడియో మేడం చూసి గొడవ అయితే నాకు సంబంధం లేదు. గొడవ అయితే మీ పేరు చెప్పి అంతే కదా. దట్స్ అ క్లియర్ ఎవిడెన్స్. ఇప్పుడు అట్లా దాదలేసేయండి. ఇప్పుడు మీరు ఒక పని చేయండి, ఇది నమ్మొద్దు. 10 ఏళ్ళుగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న వ్యక్తిని ఒక ఆయన చూడండి. గత 10 ఏళ్ళుగా మ్యూచువల్ ఫండ్లో చేసిన వ్యక్తి దొరికితే ఓకే, దొరకపోతే ఏం లేదు. గత 10 ఏళ్ళుగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్ తీయండి. ఈ ఫండ్ ఎంత రిటర్న్ ఇచ్చింది, ఆ స్టాక్ మార్కెట్లో పెట్టడానికి ఎంత రిటర్న్ వచ్చింది చూడండి. యూ మేక్ యువర్ జడ్జ్మెంట్. ఆన్సర్ దొరికిపోద్ది మీకు. స్టేట్మెంట్ ఇవ్వద్దు, వాల్యుయేట్ చేయండి, దెన్ యూ టేక్ యువర్ కాల్. సార్, మా ఫ్రెండ్ రోడ్డు మీద ఒక 15 ఫీట్ల వెడల్పుతో, 12.5 ఫీట్ల వెడల్పుతో ఒక 180 గజాల ల్యాండ్ హైవే అని చెప్పేసి కొన్నాడు. దాన్ని ఒక 15 లక్షల వర్త్తో దాన్ని కొన్నాడు. దాన్ని 2023లో కొన్నాడు. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది 2023లో కొన్నాడు. బట్ ఇప్పుడు 2025లో ఆయనకు అవసరం ఉండి అమ్మాలనుకున్నప్పుడు దానికి బయ్యర్స్ రావట్లేదు. ఒకవేళ బయ్యర్స్ వస్తే ఆయన ఏ రేట్కి అయితే కొన్నాడో దానికంటే 100-200 రూపాయలు మాత్రమే ఇస్తామని అంటున్నారు. ఒకవేళ ఆయన 2023 బిగినింగ్లో హీ ఇన్వెస్టెడ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఎంత పెరిగి ఉండేది? 23 బిగినింగ్ అంటారా? 23 బిగినింగ్. లాస్ట్ 1 year వాజ్ బ్యాడ్. ఆల్మోస్ట్ ఆగస్టు సెప్టెంబర్ నుంచి మార్కెట్ ఏం ఇవ్వాల. బట్ దాని ప్రైర్ ఇయర్ వేసుకున్న అట్లీస్ట్ ఒక 22% పెరిగి ఉంటుంది. 22% అబ్సల్యూట్ టర్మ్స్. అనే లోయర్ సైడ్ చెప్తున్నా. ఇప్పుడు బెటర్ ఫండ్స్, వేరే ఫండ్స్ అవి మాట్లాడలా. అనే లోయర్ సైడ్ ఒక 25% వరకు రిటర్న్ వస్తుంటుంది. ఇప్పుడు అక్కడ రాలేదు కదా ఆయనకి. రాలేదు. ప్లస్ ఇది అది అమ్మితే ఆయనకు వచ్చే క్యాష్ వైట్ ఆ బ్లాక్? బ్లాక్లోనే వస్తుంది కదా. అది కూడా ఉంది కదా. ఇక్కడైతే వైట్ కదా. బట్ ఆయన కొనడానికి వాడుకున్న డబ్బులు అయితే కరప్టెడ్ మనీ కాదు కదా. కాదు, ట్యాక్స్ పెయిడ్ మనీ. ట్యాక్స్ పెయిడ్ కంప్లీట్. సార్, ఒకప్పుడు ఒక అబ్బాయికి పెళ్ళి అవ్వాలంటే ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎంత భూమి ఉంది,
ఇవి చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం ఉద్యోగం చేస్తున్నాడు, ఎంత శాలరీ వస్తుందో చూస్తున్నారు. దాంతోపాటు చాలామందికి పెళ్ళి అవ్వాలంటే ఒక ఎమోషన్ ఏంటి అంటే, ఇల్లు ఉంటే స్థిరంగా ఉంటాడని చెప్పేసి చాలామంది ఇల్లున్న వాళ్ళకి పిల్లనిస్తున్నారు. నిజంగా ఇది పెళ్ళికి ఇల్లు సమస్యనా, ఇల్లుకు పెళ్లి సమస్యనా ఇది? పిల్లనిచ్చే వ్యక్తి ఏం ఆశిస్తాడు? తను వెళ్ళిన దగ్గర తన కూతురు భద్రంగా సేఫ్గా ఉండాలని. అవును. ఇల్లు అనేది, మీ సొంత ఇల్లు అనేది మీకు ఆ భద్రత ఇస్తుంది. ఉమ్, తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా గుట్టుగా ఉండొచ్చు. అవును. వేరే వ్యక్తి వచ్చి మీ ఇంట్లో చూడటం. ఉమ్, కాబట్టి అది మీరు అన్నట్టుగా మీరు అంటారుగా, మన సంస్కృతి ఇవన్నిట్లో అది భాగం. కాబట్టి నథింగ్ రాంగ్. ఉమ్, నీకు ఇల్లే లేకపోతే డెఫినెట్గా ఇల్లు కొనాల్సిందే. ఓకే. ఇల్లు అనేది మ్యారేజ్ ప్రొఫైల్ని వెయిటేజ్ పెంచుతుంది. ఓకే. ఇప్పుడు ఒక మ్యారేజ్ బ్రోకర్ వచ్చాడు, 5 సంబంధాలు తెచ్చాడు అబ్బాయిల్ని ఒక అమ్మాయికి. ఉమ్, దీంట్లో ముగ్గురికి ఇల్లు లేదు, 5గురు ఒకటే జీతం, ఇయర్లీ 20 లక్షల ప్యాకేజీ, ఒక ఇద్దరికి మాత్రం ఇల్లు ఉంది. ఉమ్, ఇప్పుడు ఏది పిక్ చేస్తాడు అమ్మాయి తండ్రి? ఉమ్. ఇల్లున్న వాళ్ళని పిక్ చేసుకుంటారు. సింపుల్ కదా, దట్స్ ఇట్, అంతే. యాజ్ సింపుల్ as దట్. ఓకే. ఇక్కడ కాంప్లికేషన్ ఏం లేదు. ఇల్లు ఉంటే సెన్స్ ఆఫ్ స్టెబిలిటీ, అంతే. సార్, ఇందాక మనం డిస్కషన్లో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో కూడా హైదరాబాద్లో ఉన్న ల్యాండ్ కంటే కూడా అక్కడ తక్కువగా ఉంది. ఇక్కడ బేగం బజార్లో 10 లక్షలకు గజం అమ్ముడుపోయింది. కూకట్పల్లి నిజాంపేటలో కూడా 2,90,000కు అమ్ముడుపోయింది. విపరీతమైనటువంటి రియల్ ఎస్టేట్ అప్రిషియేషన్ వచ్చినప్పటికీ కూడా రెంటల్ ఈల్డ్ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాము. ఇప్పుడు మీరు దుబాయ్కి వెళ్ళి చూడండి, లేకపోతే యూరోప్లో కావచ్చు, లేకపోతే యుఎస్లో కావచ్చు, అక్కడ రెంటల్ ఈల్డ్ విపరీతంగా ఉంటుంది ఒక ప్రాపర్టీ మీద, కానీ ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇండియాలో ఉన్న రెంటల్ ఈల్డ్ జస్టిఫికేషన్ కరెక్ట్ ఉందా? ఇట్స్ నో వే జస్టిఫైడ్. ఇప్పుడు 4 crores 4.5 5 crores బియాండ్ $500,000 కన్నా 600K 700K పెట్టి యూఎస్లో ఉంటే మీకు రెంట్ విల్ కమ్ అరౌండ్ 2.5 lakhs to 3 lakhs ఇన్ INR టర్మ్స్. ఇక్కడ మనకు 4 కోట్ల ఇంటికి ₹1,00,000 రెంట్ రాదు. ఇది రెగ్యులేటెడ్ కూడా కాదంతా. ఇక రియల్ ఎస్టేట్ ఇస్ నాట్ దట్ రెగ్యులేటెడ్. మీకు 41 బైర్ ఉండడు, ట్రాన్సాక్షన్ ఇబ్బంది. సో కాబట్టి ఏ విధంగా జస్టిఫైడ్ కాదు. ఇప్పుడు ఎంత చూసినా హార్డ్లీ వీసీ 4% రెంట్ బెస్ట్ కేసు, కమర్షియల్ అయితే 5%. బ్యాంక్ అప్పుడు 7 ఇస్తున్నాడు నాకు. నా ఆబ్జెక్టివ్ ఇమీడియట్ ఇన్కమ్ అయితే రెంటల్ ఈజ్ నాట్ జస్టిఫైడ్. నో వే జస్టిఫైడ్. అసలు 3-4% ఎలా జస్టిఫై అవుతుంది? అసలు జస్టిఫికేషన్ అవ్వదు. 5 కోట్ల ఇల్లు, 5 కోట్ల పోర్ట్ఫోలియో రెండు పక్కన పక్కన పెడితే దేన్ని మీరు చూస్ చేసుకుంటారు? ఈరోజు మీకు లైఫ్ స్టైల్ కావాలంటే 5 కోట్ల ఇల్లు, రేపు కావాలంటే 5 కోట్ల పెట్టుబడి. ఇట్స్ అప్ టు సమన్. నేనేం చూస్తున్నానని చెప్పి మీరైతే చూస్ చేసుకుంటారు? నాకు ఈరోజు లైఫ్ స్టైల్ ఉంది, రేపటికి నేను ప్రిపేర్డ్గా ఉన్నా. సో కాబట్టి వస్తే రేపటికి పెట్టుకోవటమే అది ఇన్వెస్ట్మెంట్. అంటే నీకు ఇల్లే అంటే ఈ రోజు నేను ఒక లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే 5 కోట్ల ఇంట్లో అద్భుతమైన లైఫ్ స్టైల్ ఉంటుంది హైదరాబాద్. కానీ 5 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 ఏళ్ళు పోయాక అది 10 కోట్లు అయితే అప్పుడు ఉండే లైఫ్ స్టైల్ ఇంకా గొప్పగా ఉంటుంది. ఈజ్ వన్ చాయిస్. ఈరోజు లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకుంటే దాన్ని ప్రాపర్టీగా కొనుక్కోండి. ఓకే. బట్ ఒక వ్యక్తి, నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, రమేష్, సురేష్ అని ఇద్దరు. రమేష్ ఏమో 5 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాడు. దాని ఇన్వెస్ట్మెంట్ కింద కూడా ఫ్యూచర్లో అమ్మి దాని ఇన్వెస్ట్మెంట్ కింద కూడా చూస్తున్నాడు, సెల్ఫ్ కన్జంప్షన్ కింద కూడా వాడుకుంటున్నాడు. సురేష్ వచ్చేసి ఈ 5 కోట్లు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి దీని మీద వచ్చే ఏదైతే రిటర్న్స్ ఉంటాయో దాన్ని SWP సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ కింద పెట్టుకొని వరల్డ్ టూర్ వేస్తున్నాడు. ఎవరు కరెక్ట్ అంటారు? అంటే ఆయన ప్రయారిటీ అది. ఇప్పుడు 6% SW పెట్టినా 5 కోట్లు పెడితే నెలకు 2.5 లక్షలు తీసుకోవచ్చు. 2.5 లక్షలు హైదరాబాద్లో నెలకి రెంట్కి ఒక 50,000 కడితే కూడా 60,000 అవుద్ది రెంట్ కదా. ఇంకా 1,80,000లో మంచి లైఫ్ ఉంటుంది. కానీ నువ్వు సెల్ఫ్ సాటిస్ఫైడా విత్ దట్, నాట్ హ్యావింగ్ హౌస్ అండ్ హ్యావింగ్ క్యాష్ ఫ్లో? ఇఫ్ యూర్ హ్యాపీ, ఎస్, గో ఫర్ దట్. దట్ ఈస్ మోస్ట్ ఐడియల్ కదా. నాకు వేరే ఏ ఆస్తులు లేవు, దిస్ ద ఓన్లీ 5 crores ఇన్ మై లైఫ్ అంటే అదే బెస్ట్ కదా. లేదంటే 1 crore ప్రాపర్టీ కొనుక్కొని 4 crores కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా. ఇట్స్ ఆల్ పర్సనల్ ఫైనాన్స్, పర్సన్ టు పర్సన్. ఇప్పుడు మీరు ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ లైన్ ఇలాంటి మ్యాగజైన్స్ని ఫాలో అవుతుంటే, ఈవెన్ ఇన్ ఫ్రంట్ లైన్ ఆల్సో, 20 కోట్ల కంటే నెట్వర్త్ ఎక్కువగా ఉన్న వాళ్ళందరూ ఇండియాని విడిచిపెట్టి వెళ్తున్నారు అని ఒక రిపోర్ట్ ఇచ్చింది రీసెంట్గా. వాస్తవం ఇది? దట్స్ వైబుల్ విత్ ది ఇప్పుడున్న మనకి రీపార్టేషన్ కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఒక వ్యక్తి ఎంత బయటికి తీసుకెళ్ళి ఇండియా నుంచి, అది అలా తీసుకెళ్ళిపోతే ఏ కంట్రీకి వెళ్ళినా ప్రిఫరబుల్లీ దుబాయ్కి ఎక్కువ వెళ్తారు. ఇప్పుడు దుబాయ్లో మీకు 5 crores ఒక మంచి ఇల్లు వస్తుంది, ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుంది 5 crores. అక్కడ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ కూడా 1.5 lakh to 2 lakhsలో ఉంటుంది. అండ్ అక్కడ పెద్దగా కల్చర్ షార్టేజ్ ఏం లేదు మనకి. దుబాయ్లో లోకల్ ఎయిడ్స్ 10% కదా, ఇండియన్సే 30%, 30 to 40%. సేమ్ కల్చర్, సేమ్ ఫుడ్, ఎటువంటి ట్యాక్స్ లేదు కదా. మీరు తర్వాత ఏం చేసుకున్నా
ఇక్కడ నేను 30% ట్యాక్స్కి పే చేసేదానికన్నా అక్కడ నాకు ట్యాక్స్ లేదు కదా. ఇప్పుడు 25 కోట్లు ఉంటే ఒక 5 కోట్లు ఇల్లు కొనుక్కొని ఇంకొక 20 కోట్లు ప్రాపర్టీ కొంటే నాకు దుబాయ్లో రెంటల్ 10%, 8 అట్లీస్ట్ అనే లోయర్ సైడ్ 8. దట్స్ ఎ మోర్ రెంటల్. ఐ హ్యావ్ నో ఇన్కమ్ ట్యాక్స్, నో రెంటల్ ట్యాక్స్. ఇక్కడ ఇండియాలో మీకు రెంట్ వస్తే రెంట్ విల్ అట్రాక్ట్ ది హయ్యర్ మార్జినల్ ట్యాక్స్ రేట్, హై ట్యాక్స్ ల్యాబ్. అక్కడ నో ట్యాక్స్ ల్యాబ్. ఇంకా నా ఫ్యామిలీకి ఏం కావాలి? ఎడ్యుకేషన్ పరంగా బెటర్ ఎడ్యుకేషన్ ఉంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంది, వెరీ లో క్రైమ్ ఆర్ నో క్రైమ్, సేఫ్టీ, యాక్సిడెంట్స్ చాలా తక్కువ, స్ట్రిక్ట్ ఎక్కువ. అక్కడ రాంగ్ పార్కింగ్ చేస్తే లక్షల్లో పెనల్టీ వేస్తారు, ఎవడో రాంగ్ పార్కింగ్ చేయడు, హై స్పీడ్ డ్రైవ్ చేయడు, కంప్లీట్ సేఫ్టీ. ఇంకా మరి అప్పుడు నాకు ఇప్పుడు ఒక వ్యక్తి ప్రయారిటీ అతని ఫ్యామిలీ అయితే, మై ప్రయారిటీ ఈజ్ మై ఇమీడియట్ ఫ్యామిలీ, వీళ్ళకి బెటర్మెంట్ ఇవ్వాలంటే మేబీ అది రైట్ కావచ్చు కదా. సో చాలా క్యాలిక్యులేట్గా డిసిషన్ తీసుకొని వెళ్తారు. మీరు చెప్పిన డేటా ఈజ్ రైట్, సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ట్యాక్సెస్ పడుతుంటాయి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో దాంట్లో కూడా వైట్లో వచ్చిన దానికి ట్యాక్సెస్ ఉంటాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? నిజానికి గవర్నమెంట్ ఏ కన్ఫ్యూజన్ లేకుండా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇస్ కామన్ ఫర్ బోత్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యూచువల్ ఫండ్ చేస్తుంది. 12.5% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఓకే, అయితే మనం మ్యూచువల్ ఫండ్కి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 12.5%, రియల్ ఎస్టేట్కి 12.5 చూస్తున్నాయి. కానీ మీకు రియల్ ఎస్టేట్ ఆన్ బోర్డింగ్ కూడా ట్యాక్స్ ఉంది కదా, స్టాంప్ డ్యూటీ. ఈ 8% ఎవరు చూస్తున్నాడు? అది కూడా చూడాలి కదా. మరి అప్పుడు కొన్నప్పుడు 8, అమ్మినప్పుడు 12.5 అంటే 20 పడుతుంది కదా. 2 years తర్వాత అమ్మితే ఇది 12.5 కదా. అది 1 పాయింట్. అండ్ ఇంకోటి, మ్యూచువల్ ఫండ్స్ని మీరు టు ఎనీ ఎక్స్టెంట్ అమ్ముకోవచ్చు. ఇప్పుడు నా 200 గజాల స్థలంలో 3 గజాలు అమ్మలేను కదా. కానీ నా కోటి రూపాయలు నేను 1,00,000 అమ్ముకోవచ్చు, 2 లక్షలు అమ్ముకోవచ్చు కదా. సో అప్పుడు మళ్ళీ మీకు మ్యూచువల్ ఫండ్లో ఇన్ ఏ ఇయర్ వచ్చిన గెయిన్స్లో అప్ టు 1,25,000 వరకు నో ట్యాక్స్. ఇన్ ఏ ఇయర్ గెయిన్లో పార్షియల్గా అమ్ముకుంటే ఇయర్ ట్యాక్స్ పెట్టుకోవచ్చు. ఎస్, ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, సిల్వర్, రియల్ ఎస్టేట్ వీటిని ఏ ప్రపోర్షన్లో వీటిని డివైడ్ చేసుకుంటే బాగుంటుంది? మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, సిల్వర్, రియల్ ఎస్టేట్ దేంతో సంబంధం లేకుండా ఉండడానికి ఒక ఇల్లు ఫస్ట్, ఇంకో 2 రియల్ ఎస్టేట్ వద్దు. మీరు హ్యాపీగా ఉండే, ఆనందపడే ఒక హౌస్ కొనుక్కోండి. ఓకే, మనకి సిడిబిటీ రూల్స్ ప్రకారం, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గోల్డ్ కొన్ని లిమిట్స్ ఉన్నాయి. లిమిట్స్ ఆర్ ఫర్ ది ఇన్వాయిస్ లేని గోల్డ్కి, విత్ ప్రూఫ్స్ యూ కెన్ హ్యావ్ ఎంతైనా. సో పర్ మ్యారీడ్ ఫీమేల్ అయితే, ఉమెన్ అయితే 500 grams, అన్మ్యారీడ్ అయితే 250 grams, మేల్కి అయితే 100 grams. సో అంతవరకు గోల్డ్కి వెళ్ళిపోవచ్చు. సిల్వర్ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ ప్రొడక్ట్స్ టు ప్రెడిక్ట్. గోల్డ్ ఏంటంటే గ్రోత్ ఉన్నా లేకపోయినా అది ఆర్నమెంట్ యువర్ కన్జ్యూమింగ్ కదా. అక్కడ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి అక్కడ మీరు అంత లాజిక్ ఆలోచించిన అవసరం లేదు కదా. గోల్డ్ కొనుక్కోండి అంతవరకు. అప్పుడు ఇంకా రిమైనింగ్ యూ కెన్ టేక్ ఎ షార్ట్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ హ్యాస్ టు బీ బేస్డ్ ఆన్ యువర్ ఫ్యూచర్ నీడ్. ఇప్పుడు ఎంత పెట్టాలి అంటే ఈజీ మనీ పెట్టకూడదు, రైట్ మనీ పెట్టాలి. ఈజీ మనీ ఈజ్ వాట్ ఎవర్ లెఫ్ట్, రైట్ మనీ ఈజ్ వాట్ ఎవర్ యూ వాంట్ అచీవ్. దానికి రిక్వైర్డ్ ఎంత పెట్టాలి కదా. ఇప్పుడు సొంత ఇల్లు ఉంది, ఫ్యామిలీకి సరిపడా గోల్డ్ కొన్నాం, ప్యారల్గా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చూసినప్పుడు లాంగ్ టర్మ్ రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్ విల్ బీట్ గోల్డ్ విత్ బిగ్ మార్జిన్ అండ్ ఎనీ టైమ్ లిక్విడిటీ, పార్షియల్ లిక్విడిటీ కదా. గోల్డ్ ఎలాగో వద్దని చెప్పట్లా. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోవచ్చు రిమైనింగ్ అంతా. అంటే ఏ పర్సంటేజ్లో పెట్టుకుంటే బాగుంటుంది? 20, 30, 40, 50? ఇది ఆల్ డిపెండ్స్ సార్. ఇప్పుడు మన దగ్గర ఉండేది ₹1,00,00,000 అయితే ఇల్లు రాదుగా, ఇంకా అది పెడితే ఇంకేముండదు కదా. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్, కేస్ టు కేస్. ఒక వ్యక్తి ఇల్లు లేకుండా, మీరు పార్కింగ్ అనే సినిమా చూసుంటారు, లేకపోతే చూడండి ఒకసారి. హైదరాబాద్లో మేజర్ ప్రాబ్లం, మెట్రోపాలిటన్ సిటీస్ అన్నింటిలో మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే పార్కింగ్. రోడ్ల మీద మీరు ఏ వీధికి వెళ్ళినా కూడా రోడ్ల మీద కార్లు పెట్టి దాన్ని కవర్ కప్పి పెడుతుంటారు. పక్కింటి పిల్లలు వచ్చి స్క్రాచ్ చేసేసారా లేకుంటే ఎవరు దాన్ని చేశారని పెడుతుంటారు బయట. ఇల్లు లేకముందు కారు కొంటుంటారు. సో హౌ ఈజ్ ఇట్ జస్టిఫైడ్? నేను ఏమంటానంటే, ఒక వ్యక్తి తన లైఫ్లో తన ఫ్యామిలీకి ఇచ్చే గిఫ్ట్స్లోకెల్లా ది బెస్ట్ అల్టిమేట్ గిఫ్ట్ ఈజ్ హౌస్. అల్టిమేట్ గిఫ్ట్ హౌస్ అంటే ఇక్కడ కొనాలా, లోనా, రెంటెడే కాదు. ఆర్ యూ స్టేయింగ్ ఇన్ ద బెస్ట్ హౌస్ ఆర్ నాట్ ఇస్ ద క్వశ్చన్. హౌస్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ వేర్ యూ షేర్ ఎవ్రీథింగ్. యూ బిల్డ్ యువర్ రిలేషన్, యూ గెట్ రిలాక్స్. మీరు అంతా అక్కడే కదా సేద తీరేది, ఇంత పని చేసి వచ్చి. అది బెస్ట్ ఉండాలి. మరి ఆ కార్ పార్కింగ్ వల్ల ఏంది బెస్ట్ ఎట్లా అవుద్ది? ఇప్పుడు మనం ఇందాక ఒక ఆర్గ్యుమెంట్ అయింది మనకి, ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్. అక్కడ మీకు సమాధానం దొరకట్లే. మళ్ళీ దీనికి మీరు కవర్లు కప్పి రోడ్ల మీద పెట్టిన ఎక్కడ ఇండిపెండెంట్ హౌస్ కదా. ఇప్పుడు ఎనీ గేటెడ్ కమ్యూనిటీస్
ఆల్ ఆర్ గోయింగ్ ఫర్ డ్యూయల్ పార్కింగ్, టూ పార్కింగ్. ఫ్యూచర్లో ఉంటుంది కదా నెక్స్ట్ కార్ అని, బట్ ఇక్కడ ఉండదు కదా. ప్లాన్ ప్రకారం ఉంటుంది. దట్స్ వాట్ ఇట్ ఈస్. సో పార్కింగ్ లేదంటే నువ్వు పార్కింగ్ ఉన్న ఇంటికి మూవ్ అవ్వాలి. అది లోనా రెంటెడ్ సెకండరీ, బట్ యూ షుడ్ డెఫినెట్లీ స్టే ఇన్ ఏ బెటర్ హౌస్. దట్స్ ద పాయింట్. సార్ ఇప్పుడు ఫేమస్ ఫైనాన్షియల్ అడ్వైజర్, రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆథర్, ఆయన ఈ మధ్యకాలంలో ట్వీట్స్ చూస్తే సిల్వర్ మీద ప్రతి ఒక్కరిని సిల్వర్ కొనండి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నాడు. వాస్తవానికి సిల్వర్కి అంత సీన్ ఉందా? చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎత్తిపోతల పథకాలు ఎక్కువ మన దగ్గర. ఎత్తిపోతల పథకాలు ఇప్పుడు హిందీలో వీడియో చూస్తే తెలుగు చేయొచ్చు, తమిళ్లో చూస్తే కూడా అర్థమైనప్పుడు తెలుగు చేయొచ్చు, ఎందుకంటే ఎవరు సబ్స్క్రైబర్స్ అనుకున్నారు. సో ఎస్, మేబీ ఫర్ సమ్ రీజన్ సిల్వర్ ఈజ్ గ్రోయింగ్. ఓకే, చాలా మంది ఎవరి రీజన్ వాళ్ళు ఇస్తున్నారు. సోలార్ ప్యానల్స్లో వాడతారు, ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడతారు, దాంట్లో వాడతారు, దీంట్లో వాడతారు. అంటే ఇప్పుడు గోల్డ్ చీరల్లో కూడా వాడుతున్నారు కదా. రైట్. ఎస్, మీరు ఎనీ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ యావరేజ్ చూడాలి, షార్ట్ టర్మ్ చూడొద్దు. కొన్నిసార్లు స్థలాలు కూడా 1 yearలో డబుల్ అవుతుంది, మ్యూచువల్ ఫండ్ 6 monthsలో డబుల్ అవుతుంది. అది స్టాండర్డా? లాంగ్ టర్మ్ యావరేజ్ పట్టుకోవాలి. నేను ఏమంటానంటే మనకి పెళ్ళి ఒక 10 ఏళ్ళు అయ్యి ఒక 2 పిల్లలు వస్తే మనకి డైవర్స్ అయ్యే ఛాన్సెస్ వెరీ లెస్. 10 ఏళ్ళకి కలిసి కాపురం చేసాం, మనకంటూ కామన్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా 2 పిల్లలు. డైవర్స్ అనే థాట్ అడ్జస్ట్ అయితే రావద్దు. అలాగే అంటే లాంగ్ టర్మ్ స్టాండర్డ్ ఈజ్ యావరేజ్ ఈజ్ ఎనీథింగ్ స్టాండర్డ్, బీట్ రిలేషన్ ఆర్ ఇన్వెస్ట్మెంట్. మీరు దేన్నైనా లాంగ్ టర్మ్ చూసి డెసిషన్ తీసుకోవాలి, షార్ట్ టర్మ్ చూసి తీసుకోవద్దు. ఇప్పుడు 1 yearలో స్థలం డబుల్ అయిందంటే దాని అర్థం మళ్ళీ డబుల్ అయిద్దని కాదు, మ్యూచువల్ ఫండ్ డబుల్ అయిద్దని కాదు, అలాగే 1 year పెరగలేదంటే పెరగదని కాదు. మీరు లాస్ట్ 10 years 20 years యావరేజ్ చూసి నిర్ణయాలు తీసుకోండి. ఇప్పుడు ఒక సిల్వర్ది నడుస్తుంది బజ్, అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా ప్రమోట్ చేస్తారు సిల్వర్ ఈటీఎఫ్లని. ఓకే, కానీ లాంగ్ టర్మ్ యావరేజ్ అంత లేదు కదా. ఇప్పుడు ట్రెండ్స్ కెన్ చేంజ్ కదా. ఇప్పుడు సిల్వర్కి న్యాచురల్గా ప్రొడ్యూస్ చేయలేరు ఏవో చెప్తున్నారు. ఎన్ని టెక్నాలజీ వస్తున్నాయి. అటానమస్ కార్ వస్తుందని అనుకున్నాడా? ఆటోమేటిక్ డ్రైవింగ్ కార్ వస్తుంది అనుకున్నారా? అనుకోలేదు కదా. ట్రెండ్స్ విల్ చేంజ్. సిల్వర్కి ఆల్టర్నేట్ ఏమొస్తుందో కదా. సో లాంగ్ టర్మ్ ప్రెడిక్ట్ చేయలేము. షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే కొనుక్కోండి. ఓకే, ప్రజెంట్ ట్రెండ్ని క్యాప్చర్ చేయాలంటే కొనుక్కోండి, కానీ లాంగ్ టర్మ్కి సస్టైన్ అవుతుందని ఎవరు చెప్తున్నారు? సో ఇదే లాంగ్ టర్మ్ ట్రెండ్ని చూసి ఇదే లాంగ్ టర్మ్ క్యాల్కులేషన్స్ యావరేజ్ తీసుకొని రియల్ ఎస్టేట్ చాలామంది మోస్ట్ ఆఫ్ ద ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ రియల్ ఎస్టేట్లో పెడితే ఒక పర్టికులర్ పాయింట్లో అది సాచురేట్ అయ్యే అవకాశం ఉంది. బట్ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఒక లంసమ్ క్యాలిక్యులేటర్లో వేసి ఇది కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఇట్లా ఉంటుందని చెప్పి చూపిస్తుంటారు. ఒక 2 కోట్ల రూపాయలు పెట్టి ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసింది, ఒక 2 కోట్ల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తిది ఎవరిది కరెక్ట్ అని అంటారు? నిజానికి లాంగ్ టర్మ్ యావరేజ్ రియల్ ఎస్టేట్ కూడా ఏం బ్యాడ్ అవ్వదు. రియల్ ఎస్టేట్ విల్ ఆల్సో గివ్ యూ 12% లాంగ్ టర్మ్ యావరేజ్. ఓకే, ఈక్విటీ విల్ ఆల్సో గివ్ యూ 12. సమ్ టైమ్ కాస్త మార్జిన్ 14-15 ఇచ్చింది. బట్ 3% డిఫరెన్స్ ఇన్ పర్సంటేజ్ ఓవర్ 20-25 yearsలో డబుల్ అయిపోద్ది. ఎగ్జాక్ట్గా 28 yearsకి డబుల్ అయిపోద్ది డిఫరెన్స్. ఓకే, కానీ ఈ పెరిగిన మాట నిజం. పెరిగింది నువ్వు ఎలా యూటిలైజ్ చేస్తావు ఇన్ యువర్ లైఫ్ ఇస్ ది క్వశ్చన్. ఓకే, అక్కడ కదా మనకు ప్రాబ్లం వల్ల వచ్చింది రియల్ ఎస్టేట్లో. రియల్ ఎస్టేట్ పెరగదని చెప్పట్లా, పెరిగినా నీ అవసరానికి ఆదుకోదని చెప్తున్నావు. అది తీసుకున్నప్పుడు మీకు బ్లాక్ మనీ వస్తుందని చెప్తున్నావు, విచ్ యూ కాంట్ మేనేజ్ అని చెప్తున్నావు. ఇప్పుడు ఏది కొన్నా, ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎందుకు మాట్లాడుతున్నావు? జబ్బు రాకముందే జబ్బు వస్తుందని మాట్లాడుతున్నావు, మనిషి పోకముందే పోతే అని మాట్లాడుతున్నావు. మరి నువ్వు ఆస్తి కొన్నప్పుడు కూడా పోతే ఏంటి ఆలోచించు. ఓకే, నీ ఆప్షన్స్లో ఎవరు మేనేజ్ చేస్తారు? ఓకే, ఇప్పుడు నేను ఎందుకు చెప్తాను అపార్ట్మెంటు, ఇప్పుడు అపార్ట్మెంట్స్ కూడా కొనుక్కోవచ్చు, వద్దంటలా. నేను ఒకటే కొనుక్కోమంటా, రెండోది వద్దంట. ఒక వ్యక్తి 3 అపార్ట్మెంట్లు కొన్నాడు 3 కోట్లు పెట్టి, ఇతని ఫ్రెండ్ 3 కోట్లు పెట్టి 3 స్థలాలు కొన్నాడు, ఇద్దరు పోయారు ఒకే బైక్ యాక్సిడెంట్లో. ఇప్పుడు 3 అపార్ట్మెంట్లు కొని పోయిన వ్యక్తికి రెంట్ ఆగుతుంది అని పోతే వీళ్ళ వైఫ్ మేనేజ్ చేయడం డిఫికల్ట్ అవుద్దా? బట్ 3 స్థలాలు కొన్న వ్యక్తికి వాళ్ళ వైఫ్ వెళ్ళి మేనేజ్ చేయగలుగుతా 3 స్థలాలు? సింపుల్ లాజిక్. సో రిటర్న్ ఒకటే కాదు, రిటర్న్ ఈక్వల్ కావచ్చు, కాదని చెప్పట్లా. దాని కాన్సిక్వెన్స్, దాన్ని ఎలా ఇప్పుడు ప్రతి ఒక ఆయన అంటారు, మన ఆయన అంటే స్థలాలు ఎక్కువ ఉన్నాయి, సరే ఇవి అమ్మితే మీకు ఇప్పుడు వైట్ రాదు కదా అంటే, నేను అమ్మను కదా అన్నాడు ఆయన. నేను అమ్మను కదా అన్నాడు. మరి ఇంక ప్రాబ్లం ఎక్కడ అమ్మకపోతా అన్నాడు. నేను అమ్మకపోతే మీరు పోతారు కదా సార్ అన్న. ఎక్కడికి? పైకే. నేను పోతే ఏమైంది, నా కొడుకులు చూసుకుంటారు కదా అన్నాడు. వాళ్ళైనా అమ్మాలి కదా సార్ అన్న. సార్ మీరు ప్రతిసారి స్థలం అమ్మాలని చెప్పకండి సార్. స్థలం ఎందుకు అమ్ముతారు సార్? ఈ స్థలం మా మామయ్య గారికి వాళ్ళ మామయ్య గారు ఇచ్చారు, మా మామయ్య గారు మా వైఫ్కి ఇచ్చాడు. ఇప్పుడు నా కూతురు లేదు కాబట్టి నా కొడుకుకి ఇస్తున్నా, రేపు వాళ్ళ కూతురు పుడితే వాళ్ళకి ఇస్తారు మా గుర్తుగా. అది సార్ అమ్మటానికి కాదు సార్ స్థలం అన్నాడు. నేను అన్నా అంటే మీరు చెప్పే దాని ప్రకారం మీ వంశం అంతా వాచ్మెన్లే, ఎవరు వానర్ ఉండరా అన్న. ఏం మాడుతున్నారు సార్, వాచ్మెన్ ఎందుకు అవుతారు సార్? కాపలా కాస్తే వాచ్మెన్ అవుతాడా వానర్ అవుతాడా? అనుభవిస్తే కదా వానర్ అవుతాడు. నీకు ఎక్కడ అనుభవించే ప్లానే లేదు.
అదే అట్లీస్ట్ స్థలం కాకుండా ఏ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్ అయితే నువ్వు అనుభవిస్తావు కదా దాని అద్దెని, అది నా పాయింట్ అంతే. ఎఫెక్టివ్గా రెండు సేమ్ రిటర్న్స్ ఇస్తాయి, నువ్వు దాన్ని అనుభవించాలనేది నా పాయింట్. రియల్ ఎస్టేట్ కొనొద్దని చెప్పట్లా, మ్యూచువల్ ఫండ్ కొనకపోతే జీవితాలు ఏం ఆగిపోవు. అసలు మ్యూచువల్ ఫండ్ కొనొద్దు, కావాలంటే ఆ రియల్ ఎస్టేట్ రైట్ ఫామ్లో పెట్టండి. దొడ్డి నిండా దున్నపోతుల కన్నా వాకిట్లో 3 గేదెలు ఉంటే బెస్ట్ కదా, పాలు పితుక్కోవచ్చు కదా. ఇప్పుడు గడ్డేసి పేట తీసుకోవడానికి కొనుక్కున్నారు, పాలు పితుక్కోవడానికి చాయిస్ ఇది వర్స్, అది ఆ చాయిస్ ఉండాలి. దీనికి కూడా కౌంటర్లు ఇచ్చుకుంటారు, ఇంకా చాలా ఇస్తారులే. కానీ అది ఆలోచించండి, మీరు పోతే సమాధానం ఉందా? లైఫ్లో ప్రతిదానికి కండిషన్ పెట్టి మాట్లాడాలి, పోతే అనే కండిషన్ ఉంటుంది. అదే కదా మన ఆప్షన్స్లో కూడా మన ఆస్తులు మేనేజబుల్ ఉండాలి మన ఫ్యామిలీకి. ఏది ఉంటే మేనేజ్ చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఎప్పుడో 12 నెలల క్రితం స్థలం కొని ఆడికి పోని వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడు ఎక్కడుందో గుర్తుపట్టలేకపోయే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని చూసి మనం ఆలోచించొద్దా? అమ్మేవాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్ ప్రమోట్ చేస్తున్నా, మీరు నా వీడియోలు చూశాక మీరు ఒక జడ్జిమెంట్ ఇచ్చుకోండి, ఇతను రైట్ అంటే ఫాలో అవ్వండి, లేకపోతే టైం వేస్ట్ చేసుకోకండి. అంతే కదా, ఇంత డేటా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉన్నప్పుడు యూ మేక్ యువర్ ఓన్ జడ్జ్మెంట్. ఇఫ్ ఈజ్ రాంగ్ డోంట్ వేస్ట్ యువర్ టైం, లీవ్ హిమ్ నా. ఫాలో అవ్వండి రియల్ ఎస్టేట్ వాళ్ళని, వాళ్ళు గైడెన్స్ తీసుకుని కొనుక్కొని బాగుపడతారు. బాగుపడండి, ఎవరొద్దన్నారు. మీకు ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది కదా. జడ్జ్మెంట్ ఫస్ట్ చేయండి, డోంట్ వేస్ట్ యువర్ టైం. సార్ జడ్జిమెంట్ అన్నారు కాబట్టి, ఒక ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని చూస్ చేసుకున్నప్పుడు, పర్టికులర్గా హెల్త్ ఇన్సూరెన్స్ చూస్ చేసుకున్నప్పుడు లేదా టర్మ్ ఇన్సూరెన్స్ చూస్ చేసుకున్నప్పుడు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేవి జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో, రైట్? ఒక కంపెనీని చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఈ కంపెనీలో తీసుకుంటే నాకు క్లెయిమ్ కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏం పారామీటర్స్ మనం తీసుకోవాలి? సార్ వెరీ హానెస్ట్గా చెప్పాలంటే కంపెనీస్ ఆర్ నాట్ బ్యాడ్, ఇంటర్మీడియట్ పీపుల్ ఆర్ బ్యాడ్. ఒక పెద్ద బ్రాండ్ ఉంది, మంచి బ్రాండ్, క్లెయిమ్స్ తక్కువ ఉన్నాయి ఎందుకని అడిగారు నేను ఒక ఆయన. అది మంచి కంపెనీ కదా, ఎందుకు వాడి క్లెయిమ్స్ తక్కువ ఉన్నాయి? వాడికి క్వాలిటీ మ్యాన్ పవర్, సోర్సింగ్ మ్యాన్ పవర్ క్వాలిటీ లేదు సార్ అని చెప్పి. బిట్వీన్ ఒక ఏజెంట్ అని ఒక ఆయన ఉన్నాడు, బ్రోకర్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఒకటి ఉంది. ఇతన్ని మిస్లీడ్ చేస్తే ఇక్కడ క్వాలిటీ సోర్స్ లేకపోతే అక్కడ ఆబ్వియస్గా క్లెయిమ్స్ పెరుగుతాయి. సో ఇన్సూరెన్స్లో ఏ కంపెనీ బ్యాడ్, ఏ కంపెనీ గుడ్ లేదు. మీరు హానెస్ట్గా ఉంటే క్లెయిమ్ ఆగదు. మనం నాన్ డిస్క్లోజర్ పెడితే క్లెయిమ్ ఎందుకు వస్తుంది? మోస్ట్ ఆఫ్ ద రిజెక్షన్స్ ఆర్ బికాస్ ఆఫ్ ది ఇట్ సైడ్ మిస్టేక్స్, అటు సైడ్ మిస్టేక్స్ కాదు. నువ్వు ఏం కాదు రెండు సార్ చూసుకుందాం అది చెప్పాల్సిన అక్కర్లేదు అంటాడు. కానీ హాస్పిటల్లో చెప్పినాక అది నాన్ డిస్క్లోజర్ కింద వాడు డిక్లైన్ చేస్తే ఇంకా ఏం చేయలేము మనం. ఇప్పుడు మనము చాలామంది ఇన్సూరెన్స్ తీసుకుంటారు, నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను. మనకు ఒక యాక్సిడెంట్ అయింది అనుకుందాం, అన్ఫార్చునేట్గా. అక్కడ ఒక హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే అక్కడ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఒప్పుకోవట్లేదు, వాళ్ళు క్యాష్తోనే ఒప్పుకుంటున్నారు. దీన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఒప్పుకుంటాయా? ఐఆర్డీఏ రెగ్యులేటరీ పట్టుకొచ్చింది మన ఏప్రిల్ నుంచి, ఎంత క్యాష్లెస్ అయినా సరే క్లెయిమ్ వచ్చాక నువ్వు పెడితే వాళ్ళు అప్రూవ్ చేయాలని. ఇంకా 100% ఏం అవ్వలేదు అది. ఇన్సూరెన్స్ కంపెనీ కూడా వాడు క్యాష్లెస్ ఇస్తేనే ప్రాఫిట్ ఎక్కువ. నెట్వర్క్ హాస్పిటల్స్ ఆర్ ప్రాఫిటబుల్ ఫర్ ద ఇన్సూరెన్స్. ఎందుకంటే నెట్వర్క్ హాస్పిటల్ అంటే ఆ ఇన్సూరెన్స్కి హాస్పిటల్కి ఒక అగ్రీడ్ టారిఫ్ ఉంటుంది. యాక్చువల్గా అందరూ అనుకుంటారు ఇన్సూరెన్స్ అంటే ఎక్కువ బిల్, ఇన్సూరెన్స్ అంటే తక్కువ బిల్ అవుతుంది. ఇప్పుడు మనం పోతే బెడ్ 12,000 వేస్తే ఇన్సూరెన్స్ వాడికి అగ్రీడ్ బెడ్ రెంట్ 5,500 ఉంటుంది. అదే బిల్ చేయాలి. అది కూడా 20-25 డేస్ అయ్యాక కదా బిల్ సెటిల్ చేస్తారు కదా. అది ఫస్ట్ పాయింట్. ఇంకోటి ట్రీట్మెంట్ కూడా, లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్సూరెన్స్ ద్వారా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ ద్వారా చేసినప్పుడు మీకు ప్రతిరోజు మీరు అప్రూవల్ పెట్టాలి, ట్రీట్మెంట్ లైన్ పెట్టాలి. ఈ ట్రీట్మెంట్ పెడితే అక్కడ చూసేది ఒక డాక్టర్, నువ్వు రిలవెంట్ టెస్టులు చేస్తున్నావా, రిలవెంట్ మెడిసిన్ ఇస్తున్నావా అనేది ఆయన చూస్తాడు. ఇప్పుడు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే విజిట్ చేస్తారు హాస్పిటల్ని, ఏం చెప్పకుండా ఇన్ పర్సన్ వెరిఫికేషన్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీకు డ్రిప్లో ఒక సలైన్లో ఒక యాంటీబయాటిక్ ఇస్తున్నాడు, అది 250 రూపీస్ వాడు ఇచ్చేది. వాడు ఇన్సూరెన్స్ 2,500 బిల్లు పెడుతున్నాడు. పేషెంట్గా తెలవదుగా, మన క్లెయిమ్ వస్తుంది, సెటిల్ అవుతుంది, క్యాష్లెస్ కాబట్టి మనం పట్టించుకోం. ఇన్సూరెన్స్ కూడా వస్తాడు, నువ్వు అది ఇస్తే ఓకే. కానీ నువ్వు 250 రూపీస్ది మెడిసిన్ దాంట్లో మిక్స్ చేసి 2,500 రాస్తే వాడు వచ్చి వెరిఫై చేసి హాస్పిటల్ కూడా డీలిస్ట్, డీపానల్మెంట్ అని అదని చేస్తాడు. బట్ ఇక్కడే క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, మీరు సినిమాలో చూసినట్టు, ఠాగూర్ సినిమాలో చూసినట్టు, ఒక వ్యక్తి వస్తే ఇంకా వాళ్ళను పీల్ చేసినట్టు మొత్తం కంప్లీట్గా బ్లడ్ సక్కర్స్ లాగా హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ని బ్లడ్ సక్కర్స్ లాగా చూపిస్తూ సినిమాలో కూడా మనకు ప్రొజెక్ట్ చేస్తారు కదా. అంటే ఇన్సూరెన్స్ ఆల్రెడీ ఉంది, ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మంచిగా బిల్లు చేసి కూర్చోవచ్చు అని చెప్పి అనుకుంటారు. చేయడానికి వీలు పడదు కదా. ఇప్పుడు వ్యక్తి కనుక సిచ్యువేషన్ వరస్ట్గా ఉంటే మనమే సరెండర్ అయిపోతాం, కాళ్ళే పట్టేసుకుంటాం డాక్టర్ది. లైఫ్లో చేతులెత్తి మొక్కేది డాక్టర్ ఒకరికి కదా. సార్ ఎంతైనా పర్లేదు, నా కొడుకుని బ్రతికించండి, నా కూతురిని బ్రతికించండి, నా వైఫ్ని బ్రతికించండి అంట. అది చాలు కదా వాళ్ళకి ఎన్కరేజ్ చేసుకోండి. ఇంటెన్షన్ రాంగ్ ఉంటే అందరికి ఉండదు. కానీ అప్పుడు నువ్వు క్యాష్ కడితే ఎంతైనా పిండుకోవచ్చు. అదే నీకు ఇన్సూరెన్స్ ఉంటే పిండలేడని చెప్తున్నా. వేరే డాక్టర్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ సైడ్ దాన్ని చూస్తున్నాడుగా, అప్పుడు అంత తీసుకోవాలి. ఆ డాక్టర్ కూడా చూస్తాడు కదా, నీకు ఇన్ పర్సన్ వెరిఫికేషన్కి వస్తాడు కదా, రిలవెంట్ టెస్ట్లు ఉన్నాయా, ట్రీట్మెంట్ జరుగుతుందా, ఎందుకు ఎలివేటెడ్ లెవెల్ స్లాబ్ అని విధిస్తున్నావు అంటాడు కదా.
అది అందుకని త్రూ ఇన్సూరెన్సే ప్రాపర్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇన్సూరెన్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ బిల్ ఏం అవదు, మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ఎక్కువ బిల్ కావచ్చు, ఇంకా పాసిబిలిటీస్ మోర్. డాక్టర్స్ అందరూ దొంగలు అవరు కదా, అన్నింటిలో దొంగలు ఉంటారు, డాక్టర్స్లోనే కాదు కదా. అవును. అందుకని మన డాక్టర్స్ ఎందుకు బాడనాలి? హాస్పిటల్స్ అంటుంది, కార్పొరేట్ హాస్పిటల్స్. కార్పొరేట్ హాస్పిటల్ సార్, ఇప్పుడు ఒక రియాలిటీ ఏంటంటే చాలా కోపం రావచ్చు అందరికి, కానీ అలోపతి పెరిగాకే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. ఈరోజు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత? ఇండియన్స్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 72 ఫర్ ఫీమేల్, 71 ఫర్ మేల్. 1945 ఎంత? తిప్పు కొడితే 45-46. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. ఇది దేనివల్ల పెరిగింది? ఆయుర్వేద, ఆయుష్, యునాని పెరిగితే పెరిగిందా? అలోపతి డెవలప్ అయ్యాక పెరిగింది. అంటే ఒకప్పుడు కిడ్నీ ఫెయిల్ అయితే 2-3 ఇయర్స్లో చనిపోవాలి. ఇప్పుడు డయాలసిస్ మీద 20-30 ఏళ్ళు బతుంది. స్టంట్ అంటాం, ఓపెన్ హార్ట్ సర్జరీ అంటాం, ఎన్ని పట్టుకొచ్చాం. అంటే జనాలు హెల్తీగా ఉండని చెప్పట్లా, హెల్త్ పోయినా మనిషి పోడు. ఇప్పుడు 40 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తే మన 10th క్లాస్ క్లాస్మేట్లో ఒకరికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, ఇద్దరికి స్టంట్లు అయినాయి. ఏంది ఇదంతా? ఒకప్పుడు అవన్నీ వస్తాయండి, మనిషి పోవటమే. అసలు ఈ రోజు ఉన్న కొన్ని డయాగ్నోసిస్ టెస్ట్లు ఒకప్పుడు లేవు. ఐ డోంట్ థింక్ 2095 కంటే ముందు డయాబెటీస్ టెస్ట్ లేదు. అంటే అప్పుడు డయాబెటీస్ లేదనా? డయాబెటీస్ ఉంది, దానికి టెస్ట్ లేదు. ఈయన ప్రతిరోజు గట్టిగా తినేవాడు, కళ్ళు తిరిగితే ఎక్కువ తినేవాడు, వెళ్ళేవాడు, అరక దునుకునేవాడు, పని చేసుకునేవాడు, ఆర్గాన్ కొటేషన్ రోజు పొలంలో చనిపోయాడు. ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. అంతే. ఈ విషయంలో పొలంలో చనిపోతే అందరూ ఏమన్నాళ్ళు, అరే ఆ పొలం దగ్గర బావి దగ్గర దెయ్యం ఉంటే తీసుకెళ్ళిపోయింది, పలానా ఆయన తీసుకెళ్ళాడు, ఈయన తీసుకెళ్ళి అదే చెప్పుకో. అంటే కాజ్ ఆఫ్ డెత్ తెలియదు, ఆయన సడన్ డెత్లే. ఇప్పుడు నువ్వు ప్రివెంటివ్ చెకప్ చేస్తున్నావు, కాజ్ ఆఫ్ డెత్ తెలుసు, పోస్ట్ మార్టం చేసుకోవడం చెప్తున్నాను కదా సార్ ఆఖరికి. సో ఎంత అయితే మెడిసిన్ డెవలప్ అయిందో, మోడర్న్ మెడిసిన్, అలోపతి, అంత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. హెల్దీగా ఉంటాను చెప్పట్లా. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ఆ మెడిసిన్ వల్ల జబ్బులు వస్తున్నాయి, ఏది వచ్చినా ఏ జబ్బు వచ్చినా నువ్వు పోవట్లా. అందుకే ఒకప్పుడు పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండేది కాదు. మా తాత బతికిందంటే, మీ తాత బతికిండు 90 ఇయర్స్, రైట్. మీ తాత సిబ్లింగ్స్ ఎంతమంది? 11 మంది. 10 ఏళ్ళ లోపు 4 ఎగిరిపోయారు కదా. అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ 3 వెళ్ళిపోయారు. వాళ్ళ మొత్తం బ్యాచ్ సిబ్లింగ్స్ మొత్తం యావరేజ్ లైఫ్ స్పాన్ కొడితే నీకు 14 ఏళ్ళు వెళ్ళదు. నువ్వు బ్రతికిన ఒక్కడే మాట్లాడుతున్నావు. అప్పుడు 90 ఏళ్ళు బ్రతికారు, మనం బ్రతకం, వాళ్ళు గట్టగా తిన్నారు, అది తిన్నాను కాదు. అది కాదు. మీరు అబ్జర్వ్ చేస్తే తాతల కన్నా తనులు ఎక్కువ రోజులు పోతున్నారు, తనుల కన్నా కొడుకులు ఎక్కువ పోతున్నారు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. ఇది పెరగడానికి కారణం ఇంత అడ్వాన్స్డ్ అలోపతి ట్రీట్మెంట్. సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు కొన్ని ట్రస్ట్లు ఉంటాయి, కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, తర్వాత మామూలుగా కూడా వాళ్ళు పర్సనల్గా కూడా పోస్ట్ చేస్తుంటారు. పలానా ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, లేదా ఒకప్పుడు బాగా క్రికెట్ ఆడినటువంటి ఒక ప్లేయర్ ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన ఎవరైనా ఆదుకోండి, ఇన్సూరెన్స్కి డబ్బులు ఇవ్వండి, అంటే ఆ హీరో ఇంత ఇచ్చాడు, ఈ పొలిటీషియన్ ఇంత ఇచ్చాడు అని చెప్తుంటారు. దీని అంతటికీ అసలు ఇదంతా వేర్ ఈజ్? అదే మీరు చెప్పిన రియల్ ఎస్టేట్ మొత్తం మోదంతా అక్కడ ఉంది కదా. ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, ఎక్కువ ఎవరు యాక్టర్సే కదా. టైంకి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండదు, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతారు, వాళ్ళు చెప్పింది నిజం అనుకుంటారు. ఇప్పుడు ఈయన బెడ్ మీద పడితే కొన్నోడు, బెడ్ మీద పడితే కొనేవాడు ఎవడు సార్ స్థలం? హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ అని చెప్తున్నారు, నచ్చుతుంది, ఇది డబ్బు పోద్ది అంటాడు. 3 ఏళ్ళు కట్టాను జబ్బు లేదని ఆపేస్తాడు, ఆపేసి నెక్స్ట్ మంత్ జబ్బు వచ్చేస్తుంది. కానీ పాలసీ లేదుగా, అప్పు చేస్తాడు. ఈసారి కొందామంటాడు, జబ్బు వచ్చేవాడు పాలసీ ఇవ్వడు. అంటే ఇంక లైఫ్ లాంగ్ అమ్ముకోవటమే ఆస్తులు. ఒక్కసారి జబ్బు వస్తే ఆస్తులు అమ్ముకోవటమే కదా. ద రియల్ లగ్జరీ ఆఫ్ లైఫ్ ఈజ్ హ్యావింగ్ హెల్త్, నాట్ టేకింగ్ ఎనీ మెడిసిన్ ఈజ్ ది రియల్ రిచ్ వెల్త్ కదా. అది చేస్తూ ఒక ప్రొటెక్షన్గా హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి. అది లేకుండా మీరు ఏం చేసినా మీరు రిస్క్లో ఉన్నట్టే. ఏ రోజైనా కొట్టేస్తాయి, ఎటు నుంచైనా కొట్టేస్తాయి. ఈరోజు ఎంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినాయంటే, క్యాన్సర్కి కార్టిసిల్ థెరపీ అని వచ్చింది. యూఎస్లో ఆంకాలజీ బెస్ట్ ఇస్ యూఎస్ టుడే. 500,000 4 కోట్లు అవుతుంది. మనం మాట్లాడుతున్న పెద్ద పెద్ద వాళ్ళంతా ఆ ట్రీట్మెంట్ చేపించుకొని బ్రతుకున్నారు. మరి ఈ ఇంటర్నేషనల్ గ్లోబల్ లెవెల్లో ట్రీట్మెంట్స్ చేయించుకోవాలంటే ఎంత రేంజ్లో ఇన్సూరెన్స్ ఉండాలి? పెట్టుకోవచ్చు ఒక 3 crores 6 crores కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ విచ్ హార్డ్లీ కమ్స్ ఎట్ 1 lakh per yearలో వచ్చేస్తుంది ఒక ఫ్యామిలీకి. పెట్టుకోవాలి కదా. ఇప్పుడు చెప్తే ఇంక కోపం వచ్చేస్తుందిగా, 1 lakh ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే ఇంకెవడు బ్రతకరాని. ఆ కట్టగలంటే కట్టమన్నాను, కట్టలేడు కట్టలేడు. అసలు ఇక ఆలోచన ఎందుకు వస్తుంది? యూఎస్లో ట్రీట్మెంట్ ఆలోచన వస్తా, బ్రతకరాని డిసైడ్ చేస్తారు కదా. ఇప్పుడు నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన, వెరీ బిగ్ పొజిషన్లో పనిచేసిన ఆయన, ఇంట్లో ఐసీయూ కట్టుకున్నాడు. 8 years బ్యాక్ డాక్టర్స్ నువ్వు బ్రతకమని చెప్పారండి. ఏమన్నాడు తెలుసా? ఎవడరా నీకు చదువు చెప్పింది అన్నాడు ఆయన డాక్టర్. ఆల్ ఇండియా మెడికల్ ఇది గైడ్లైన్స్ చదువుతావా అంటే, నువ్వు చెప్పి పేషెంట్ చంపేస్తున్నావు. 7-8 months బ్రతకడన్నావు కదా, ఎక్కడ రాసి చెప్పు నువ్వు ఈ డిసీజ్ చనిపోతారని. ఈ బిలీవ్డ్ ఎనీ టైం చనిపోడని. 8 years ఇంకా బ్రతుకున్నాడు.
ఇప్పుడు ఇంట్లో ఐసీయూ కట్టుకున్నాడు, ఈ స్టేయింగ్ నెక్స్ట్ డే హాస్పిటల్. 3 days ఇంట్లో ఐసీయూలో ఉంటాడు, 3-4 days బయట ఉంటాడు. బికాజ్ ఈజ్ ఓన్ పర్సనల్ డాక్టర్స్. ఆ ధైర్యం బ్రతికిస్తుంది. మెడిసినే కదా బ్రతికిచ్చింది. చాలా ప్రొసీజర్లు అయినాయి ఆయనకి, ఓకే, చాలా ప్రొసీజర్లు అయినాయి. 3 days ఐసీయూలో ఉండి 3 days బయట ఉండి, ఇన్ వీక్ 3-4 days బయట ఉండి ఓన్ డాక్టర్స్ పెట్టుకొని ట్రీట్మెంట్ ఆయన గైడ్ చేసి చేయించుకుంటాడు. ఓకే. ధైర్యము, డబ్బు, ధైర్యం అండ్ మెడిసిన్ 3 కలిస్తే మనిషిని బతికిస్తాం. ధైర్యం అంటే ఇన్సూరెన్సా లేకుంటే ఇంటర్నల్ ధైర్యం? ఇప్పుడు ఆయన ఇన్సూరెన్స్ కూడా వాడుకోవట్లేదు, ఆయన ఓన్గా, ఆయన డబ్బు ఉంది. ఓకే, ఓకే. ఇన్సూరెన్స్ ఉంటే హాస్పిటల్ ఒకటి, ఇప్పుడు ఆయన ఓన్ హాస్పిటల్ కాదు. అది కూడా యాక్చువల్గా మీకు హోమ్ ట్రీట్మెంట్ కవర్ అవుతుంది ఇన్సూరెన్స్లో, ఆయనకి ఇన్సూరెన్స్ లేదు, చాలా తక్కువ ఉంది. అంటే అలోపతి మెడిసిన్ పనిచేస్తుంది కదా, అవును, పనిచేస్తుంది కదా. సో అదే ఇన్సూరెన్స్ ఉంటే ఈ కాస్ట్ అంతా అక్కడే వెళ్ళిపోయింది కదా. ఆయన అంటే బాగా చంపించారు కాబట్టి పెద్ద పొజిషన్లో నడుస్తుంది. సో చాలామంది ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు కొంత ఇంటర్మీడియరీ సంస్థల ద్వారా తీసుకుంటారు. చాలా ఉన్నాయి మనకు మార్కెట్లో. కొంతమంది ఇన్సూరెన్స్ అడ్వైజర్లు ఇన్సూరెన్స్ బ్రోకర్ల దగ్గర, ఏజెంట్స్ దగ్గర తీసుకుంటారు. బట్ ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఒక యాక్సిడెంటో, డిసీజో, లేకుంటే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఈ మెడికల్ ఎమర్జెన్సీని ట్యాకిల్ చేసే టైంలో ఈ విక్టిమ్ ఎవరైతే ఉంటారో, బాధితుడు ఎవరైతే ఉంటాడో, ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే ప్రక్రియ లోపల చాలా ప్యానిక్ అవుతుంటాడు. అసలు ఎట్లా క్లెయిమ్ చేయాలనే విషయం తెలియదు. సో కొంచెం చెప్తారు దాని గురించి? అంటే ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకుంటే బెస్ట్? ఒక కంపెనీ దగ్గర, ఒక ఇంటర్మీడియరీ ద్వారా కంపెనీ దగ్గర తీసుకుంటే బెటరా, ఒక ఏజెంట్ బ్రోకర్ ద్వారా తీసుకుంటే బెటరా? 50% ఆఫ్ ద క్లెయిమ్స్లో ఇట్ డజంట్ మ్యాటర్. ఎవరి దగ్గర తీసుకున్నా క్లెయిమ్ దానికదే వెళ్ళిపోతుంది. నిజానికి మేము కూడా ఏం చేయం. ఇప్పుడు మేము కొన్ని వేల పాలసీలు హ్యాండిల్ చేస్తాం. వీక్లీ క్లెయిమ్స్ వస్తూనే ఉంటాయి, కనీసం 3-4 క్లెయిమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు పెరిగాయి మాకు. మోస్ట్ ఆఫ్ మా ఇంటర్వెన్షన్ లేకుండా అయిపోద్ది. అంటే ఆయన మా దగ్గర తీసుకున్నా, బ్రోకర్ దగ్గర తీసుకున్నా ఒకటే, ఎక్కడ తీసుకుంటే ఉంది, వెళ్ళిపోద్ది. కొన్ని వీటిలో ప్రాబ్లం వస్తుంది, వాళ్ళు క్వైరీ రేజ్ చేస్తారు. కొన్నిసార్లు వాళ్ళు అడిగిన దానికే సమాధానం చెప్పాలి, కానీ మనం ఎక్కువ సమాధానాలు చెప్తే రిజెక్ట్ అవుతుంది. అంటే పాలసీ తీసుకున్నప్పుడు అన్నీ గుర్తుండవు, హాస్పిటల్లో పడ్డప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి. పాలసీ తీసుకుంది ఎవరు? హాస్పిటల్ అయిన వ్యక్తి. ఇప్పుడు ఆయన మాట్లాడలేదు కదా, ఆయన వైఫ్ కదా. ఈ 2014లో బీపీ వచ్చింది, 1 month వాడాడు, తర్వాత ఫుల్ రన్నింగ్ చేశాడు, మారథాన్ చేశాడు, పక్కన పడేశాడు. మళ్ళీ జీవితంలో బీపీ అనే మాట ఆయనకు నచ్చదు. బీపీ లేదు ఇంకా, కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏం మాట్లాడలే, బీపీ లేదన్నాడు, పర్ఫెక్ట్ ఫిట్ అన్నాడు. ఇప్పుడు హాస్పిటల్ చేయడు, ఆయన వైఫ్ మాట్లాడుతుంది, డాక్టర్ ఏం చెప్తుంది? 14లో బీపీ వచ్చింది సార్, టాబ్లెట్ వాడాడు, తర్వాత మానేసాడు అంది. ఇన్సూరెన్స్ అని కావాల్సిన ఇన్సూరెన్స్ అతనికి ఆయన ప్రూవ్ చేయాలి, నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఫ్యాక్ట్, హెన్స్ డిక్లైన్. అదే మీకు తెలిసిన ఒక వ్యక్తి ఉంటే మీరు హాస్పిటల్కి ఫోన్ చేస్తే ఆయన మళ్ళీ ఒకసారి గైడ్ చేస్తాడుగా, మేడం మనం పాలసీ తీసుకున్నప్పుడు ఏమీ చెప్పలేదు, మీరు పాత జబ్బులు ఏమీ చెప్పదు, పాలసీ క్లెయిమ్ క్లియర్ అయిపోద్ది. ఆ ఒక్క గైడెన్స్ మీకు తెలిసిన వ్యక్తులు అయితే కాస్త క్లోజ్గా ఉంటారు, మీరు అన్ని విషయాలు చెప్తారు, ఆయన గుర్తు తెచ్చుకొని చెప్తాడు. మీరు వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళి డిక్లైన్ అయ్యాక ఫోన్ చేస్తే ఎవడేం చేయలేడు, మీరే విట్నెస్, చెప్పింది మీరే, ఇంకేం చెప్తాం మనం. ఈ నాన్ డిస్క్లోజర్ కింద ఎక్కువ అవుతాయి. మీకు తెలిసిన ఏజెంట్లు అయితే కాస్త హెల్ప్ అవుతుంది, మీరు వెళ్ళే ముందు వాళ్ళకి ఫోన్ చేసే విధంగా ఉండాలి, చేయటం ఉత్తమం. డెఫినెట్గా మీరు ఏజెంట్ దగ్గర తీసుకుంటే వెల్ అండ్ గుడ్. హాస్పిటల్కి వెళ్ళే ముందు ఏజెంట్కి ఒక కాల్ ఇవ్వండి, వాళ్ళు ఆల్రెడీ ఒక 30-40-100 క్లెయిమ్ చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు కరెక్ట్గా గైడ్ చేస్తారు మిమ్మల్ని. ఇది చెప్పకండి, ఇది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబద్ధం చెప్పొద్దు, అలానే అడగదు కూడా చెప్పొద్దు. పాలసీ తీసుకున్నప్పుడు అబద్ధం చెప్పొద్దు. హాస్పిటల్లో డాక్టర్ కానీ చాలా హానెస్ట్ అయిపోతారు వీళ్ళు, అన్నీ గుర్తొస్తాయి చిన్నప్పటి నుంచి. అప్పుడు అదైంది, అక్కడ ప్రాబ్లం కొడుతుంది. ఏజెంట్ ఉంటే మీకు ఫేవర్గా ఉంటాడు, ఆయన గైడ్ చేస్తాడు. ఆ టైంలో మీరు మాట్లాడడానికి కావాలి. ఈ ఇన్సూరెన్స్ల గురించి మాట్లాడుతున్నప్పుడు జీవితం మీద బాగా వైరాగ్యం పెరుగుతుంది. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, మనిషి జీవితంలో సంతోషంగా ఉండడానికి నిజంగా ఈ డబ్బు, ఎంత డబ్బు ఉండాలి, ఈ డబ్బు మనల్ని ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ఒక 4 members ఫ్యామిలీ. మనిషి జీవితంలో ఆనందంగా ఉండాలంటే ముందు ఆయనకి అవగాహన ఉండాలి. జీవితం పట్ల ఏం అవగాహన ఉందంటే, నీ డబ్బుని నువ్వు దాటుతున్నావా, నీ డబ్బు నిన్ను దాటుతుందా? చాలామందికి సరిగా ఆలోచిస్తే అతని డబ్బే ఆయన దాటుతుంది. ఈ రోజు నుంచి కూర్చొని తింటే ఈయన డబ్బుని దాటలేడు. ధైర్యంస్ కదా, క్లారిటీ వచ్చింది కదా. అది లేక ఎన్ని కోట్లు వచ్చినా ఇంకా అంటే ఎప్పుడు వేరేది ఫుల్ స్టాప్ లేదు కదా. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు సింపుల్ చెప్తా, ఇప్పుడు 2-3 కోట్లు ఆస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? మొత్తం కలిపి వాళ్ళకున్న రియల్ ఎస్టేట్ ఆస్తి అంతా కలిపి 3 కోట్లు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది ఉంటారు కదా. 3 కోట్లు, 1 కోటి రూపాయల్లో ఒక ఇల్లు ఉంటుంది కదా, ఒక మిడిల్ క్లాస్. 1 కోటి రూపాయలు ఇల్లు సరిపోద్ది కదా, 80 లక్షల ఇల్లు సరిపోద్ది, 15 లక్షల కారు సరిపోద్ది. ఇంకో 2 కోట్లు ఉంది కదా. ఆ 2 కోట్లు కనుక రైట్ ఫామ్లో, నో కాంప్లికేట్, నో న్యూ ప్రొడక్ట్, ఎల్ఐసిలో యాన్యుటీ ప్లాన్ పెడితే 7% per year లైఫ్ లాంగ్ గ్యారంటీడ్, ఆల్మోస్ట్ 1,20,000 నెలకి సరిపోద్ది ఒక ఫ్యామిలీ. బ్యాంకులో ఎఫ్డీ చేస్తే 7.5, 2 కోట్లు ఎఫ్డీ పెడితే నెలకి ఎంత వస్తుంది? 1,20,000 వస్తుంది, 1,30,000 వస్తుంది. చాలదా? అయినా ఈరోజు ఈయన ఖర్చు 50,000 ఉంటుంది కదా, ఇంకా ఒక 70,000 ఎక్స్ట్రా సరిపోద్ది. అది సరిపోద్దన్న క్లారిటీ లేనప్పుడు ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏమనుకుంటాం,
అరే మా బాబాయ్ కూడా 10 కోట్లు సంపాదించాడు, వాడు 2 స్థలాలు ఇటు కొన్నాడు అటు కొన్నాడు, మనం కొనలేదంటే ఇంక ప్రాబ్లం. అప్పుడే కదా డయాబెటీస్ బీపీ స్టార్ట్ అయ్యేది. అవును. అది నోయింగ్ వాట్ ఈజ్ ఇనఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మెనీ పీపుల్ హ్యావ్ వాట్ ఈజ్ ఇనఫ్ ఫర్ దేర్ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఉంది, దాన్ని రియలైజ్ కాకుండా పీపుల్ ఆర్ మేకింగ్ ఇట్ కాంప్లికేటెడ్. అది తెలిసినప్పుడు నువ్వు అగ్రెసివ్ బెట్ చేసినక్కర్లేదు, స్ట్రెస్ లేదు, స్ట్రెయిన్ లేదు. అప్పుడు ఏమవుద్దంటే ద మినిట్ యూ గెట్ టు నో నాకున్న సరిపోద్ది అన్నప్పుడు వాట్ ఎవర్ యూ డూ ఈజ్ యూ ఆర్ డూయింగ్ అవుట్ ఆఫ్ చాయిస్, నాట్ అవుట్ ఆఫ్ కంపల్షన్. జాబ్లో స్ట్రెస్ ఉంది, ఈ జాబ్ నాకు అవసరం లేదురా, నేను ఉంది కదా ఎందుకు వదులుకోవడం అని చేస్తున్నానప్పుడు చేసే విధానం వేరు. ఇది లేకపోతే నాకు లైఫ్ లేదు, నేను వెనకబడి ఉన్నా, అందరూ నాకంటే ఎక్కువ సంపాదించారంటే ఆ స్ట్రెస్ లెవెల్ వేరు. ఈ విషయం తెలుసుకుంటే ఫైనాన్షియల్గా స్ట్రెస్ ఏ ఉండదు. అవును. సో చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పెరిగిన తర్వాత, సోషల్ మీడియాలో వివిధ ప్లాట్ఫామ్స్లో చూసిన తర్వాత కంపారిజన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఒక వ్యక్తిని చూసి ఇంకో వ్యక్తి కంపారిజన్ పెరిగిపోయి లగ్జరీ వైపుకి పరుగులు తీస్తూ ఇన్వెస్ట్మెంట్లు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లో బ్లాక్ చేయడం కావచ్చు, మిగతా వేరే వాటిలో పెట్టడం కావచ్చు, ఇలా చేస్తుంటారు. అండ్ థింగ్ ఏంటి అని అంటే, మీరు చెప్పినట్టు ఇది ఒక ఫిలాసాఫికల్ స్టేట్మెంట్. మీరు చెప్పినట్టు ఒక మనిషి తనకున్న దాంట్లో తృప్తి చెంది తనకున్న దాంట్లో ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. కానీ ఒకరితో ఒకరు పోటీపడి కోట్లకు అతను 10 కోట్లు సంపాదిస్తే నేను 20 కోట్లు సంపాదిస్తా, నేను ఇంత డబ్బు సంపాదిస్తా, అంత డబ్బు సంపాదిస్తా అని చెప్పేసి వీళ్ళ యొక్క ప్రైమ్ ఏజ్ని మిస్ అవుతుంటారు. అంటే ఈ బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు, స్టంట్లు, డయాలసిస్లు, ఇదంతా పడని స్టేజ్ ఒకటి ఉంటుంది కదా. ఎక్కడ ట్రావెల్ చేయరు వాళ్ళు. జాగ్రఫీలో అన్ని స్టేట్స్ గురించి, స్నో క్యాప్స్ గురించి, మౌంటైన్స్ గురించి, హిల్స్ గురించి, బీచెస్ గురించి చదువుకుంటారు కానీ ఎక్కడికి వెళ్ళరు. టైగర్స్ గురించి వైల్డ్ లైఫ్ గురించి ఎక్కడికి వెళ్ళరు. ఎప్పుడైనా ఎక్కడికైనా వస్తారంటే మీరు వెళ్ళండి సార్, నేను తర్వాత వస్తా అని అంటారు. దీన్ని ఎట్లా చూడవచ్చు మనం? అంటే లైఫ్ను మొత్తం కంప్లీట్గా ఒక గిరిగీసుకొని డబ్బు సంపాదించడమే కేంద్రీకృతం చేసుకొని, డబ్బు గురించే కేంద్రీకృతం చేసుకొని మనిషి దీని నుండి బయట రాకుండా దాంట్లో ఉన్నాడు కాబట్టి చాలా మంది డిప్రెషన్కి వెళ్తున్నారు అంటారు. దిస్ ఈజ్ ఎ డిసీజ్ సార్. దిస్ డిసీజ్ ఈజ్ కాల్డ్ asset rich cash poor. Hence they are going to live poor, die rich. Okay. If you have decided to die rich, no one can help you. You are allowed to die rich. మీరు చూడండి చాలా డెత్లు రిచ్ డెత్లు అవుతాయి. అంటే ఇప్పుడు ఇంట్లో ఒకటే అబ్బాయి ఉంటాడు, అడుగుతాను సార్ మీకు ఎంత ఆస్తుంది అంటే ఊర్లో 12 ఎకరాలు ఉందని అంటాడు. ఈయన మాత్రం ఇక్కడ రెంట్ హోమ్లో ఉంటాడు. చాలా నెలకు హ్యాండ్ టు మౌత్ ఎగ్జిస్టెన్సే ఉంటుంది, చాలా హ్యాండ్ టు మౌత్ ఎగ్జిస్టెన్సే ఉంటుంది. దాన్ని అమ్మడు, ఈయన పిల్లల్ని కానీ ఈయనని కానీ ఈయన అనుభవించడు. ఈయన కనీసం ఒక కారు కొనుక్కోడు, బండి కొనుక్కోడు. ఈయన పోయినాక వాళ్ళు దాన్ని కాపాడలేరు. ఎందుకంటే దానికి పాలోళ్ళు పగోళ్ళు అందరు ఉంటారు కదా ల్యాండ్కి. సార్ ఈరోజు స్టేషన్లో ఉన్న కేసులన్నీ ఇవే కదా. అవును, అక్రమ సంబంధాల మీద, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ మీద ఉన్న కేసుల తర్వాత ఇవే ఆస్తి పంపకాలే. క్లయింట్ని కూర్చోబెట్టి సార్ మీ పేరెంట్స్ ఏం చేస్తారు సిబ్లింగ్స్ అంటే, సార్ మా అక్క చెల్లి ఉంది కానీ వాళ్ళ పేరు ఎత్తదు సార్, అయిపోయినాయి సార్, వాళ్ళకి పెళ్లికి అంత ఇచ్చినా మళ్ళీ ఓటాకు వచ్చారు సార్, ఇచ్చాను సార్ అంటారు. అంటే రిలేషన్ పోయింది బికాజ్ వాళ్ళ ఫాదర్ అసెట్స్ పెట్టడం వల్ల. అదే ఏమైపోతే చాలా ప్రేమలు ఉంటాయి కదా. ఈ విషయం అర్థం చేసుకోరు. మొత్తం తగాదాలన్నీ ఆస్తి తగాదాలే. ఇవాళ రేపు దొంగతనాలు కూడా లేవు కదా, ఆస్తి తగాదాలే కదా. మరి అవి క్రియేట్ చేస్తున్నాడు ఆస్తులు పెంచినోడు. అన్నదమ్ములు ఇద్దరు ఉండి ఒక స్థలం ఉంటే పెద్దోడేమో నా జ్యేష్ఠ భాగం పైన ఉండాలి కదా, నాకు రోడ్డు వైపు అంటే చిన్నోడు ఒప్పుకుంటాడా? ఆయన వైఫ్ ఒప్పుకుంటుందా? అవన్నీ ఏం కుదరదు, మొత్తం అమ్మి సరిసగం తీసుకుందాం అంటారు. అంటే మరి పెద్దోడు తెలివిగా ప్లాన్ చేస్తున్నట్టుగా పైన రోడ్డు వైపు ఉన్నది నాదంటే ఎట్లా సార్? ఇవన్నీ గొడవలు కదా. లేదా రెండుగా చీల్స్తేనేమో ఇందాక మీరు అదంటే సన్నగా 2 ముక్కలు అయితే ఎవరికి పనికిరాదు. అన్నీ ఇవేగా జరిగేది. మీరు ఆస్తుల్ని ప్రేమించకండి, మనుషుల్ని ప్రేమించండి. మీ ఎమోషన్ హాస్ టు బి ఆన్ పీపుల్, నాట్ ఆన్ ద అసెట్స్. కానీ జనాలకు ఆస్తుల మీద విపరీతమైన ప్రేమ పెరిగిపోయి గొడవలకు వచ్చి డిబేట్లు చేసుకుంటున్నారు. మనుషులు మాత్రం పడుచుకోవట్లేదు. నేను ఉదయాన్నే లెగిస్తే నా మ్యూచువల్ ఫండ్లో ఎంత వచ్చింది, నా స్టాక్స్ ఏం చేస్తున్నా చూసుకోవాలా, నా ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నా చూసుకోవాలా, పిల్లలు నిద్రపోయారా, నిద్ర సరిపడిపోయారా, మోషన్ కంఫర్ట్గా వెళ్ళిందా, స్కూల్కి యాక్టివ్గా, అది చూసుకోవాలి. కానీ నేను లెగిసి నా నెట్వర్త్ ఏంటి, నా పోర్ట్ఫోలియో ఏంటి, నా స్టాక్స్ ఏం చేస్తుంది, నా పొలాలు కొండవైపు పెరుగుతుందా లేదా, స్థలాలు పెరుగుతున్నాయా లేదా, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ హైదరాబాద్ చూసి వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ హౌస్ ఎవరు చూస్తాడు? మరి ఫోన్లో 100 నోటిఫికేషన్లు వస్తాయి సార్ నిమిషంలో. టంగ కొడుతుంటే ఆయన అదే ఊరికి అట్లనే పెట్టుకొని చూస్తుంటాడు. నీకు ఎంత డిప్రెషన్, ఎంత ప్రెషరు, ఎంత యాంగ్జైటీ. ఇప్పుడు ఇదైతే ఒప్పుకుంటారు కదా మీరు, ప్రతిరోజు మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ ప్లానింగ్,
దాన్ని రోజు రోజు చెక్ చేసుకుంటే ఎంత యాంగ్జైటీ పెరుగుతుంది. మరి షార్ట్ టర్మ్ చూడొద్దనే కదా, చూసి బియాండ్ పాయింట్ మీకు అలవాటు అయిపోద్ది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అలా కూడా కాదు. ఇప్పుడు ఒక 2 కోట్ల మ్యూచువల్ ఫండ్ బిల్డ్ చేస్తే 2 కోట్ల మ్యూచువల్ ఫండ్ చాలా మందికి బిల్డ్ చేసింది. ఉదయాన్నే మీరు లేచి చూసుకుంటే పోర్ట్ఫోలియో నిన్న మార్కెట్ బాగుంటే కొన్నిసార్లు ఇన్ డే ప్రాఫిట్ కనపడుతుంది. 1,25,000, 1,50,000, 80,000, 60,000 కనపడుతుంది. అంటే నేను పడుకొని లెగ్స్ లోపల నా మనీ ఒక 60,000 పెరిగింది. ఆ రోజు నేను ఒక 20,000 ఖర్చు పెట్టడానికి వెనకాడను కదా, అలానే తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏమనుకుంటాడంటే అరే ఎన్నోసార్లు చూసాం కదా, తగ్గి పెరిగితేనే కదా నేను మొదలుపెట్టిన జర్నీ ఇక్కడ దాకా వచ్చింది, దానికేం హట్ అవడు. కానీ ఇది వచ్చినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతుంది, ఇది కూడా పాజిటివ్గా తీసుకుంటారు కదా. అది లాంగ్ టర్మ్ ఆబ్జెక్ట్తో పెట్టినప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు, దానివల్ల ఇంకా మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నేను ఎవరికి మ్యూచువల్ ఫండ్ ఇచ్చినా ఐ టెల్ దెమ్ మీ క్యాపిటల్ మే గో డౌన్ బై 30%. 30% 3 సార్లు చెప్పాం కదా. అది ఓకే అంటే రండి, టైం ఇవ్వాలి. ఆ టైంలో కూడా ఒకసారి మీరు చూడొచ్చు 30% డౌన్, తర్వాత ఇంక మిమ్మల్ని ఆడుకోవట్లేదు. మీ ఎక్స్పెక్టేషన్ రాంగ్ ఉంటే డౌన్ అవుదంటే రావద్దు. సేమ్ ఇస్ కేస్ విత్ రియల్ ఎస్టేట్ కూడా కదా, అంతే. ఆ క్లారిటీ ఉండాలి. మ్యూచువల్ ఫండ్లో వాలటిలిటీ ఉంది, తగ్గుతుంది. తగ్గినా మీరు టైం ఇస్తే పెరుగుతుంది. ఆ టైం ఇవ్వగలిగితే ఆ పెరిగిన దాంతో మీ ఫ్యూచర్ నీడ్స్ అచీవ్ అవుతారు, అంతే సింపుల్. సరే, ఇప్పుడు ఈ జీడిపి గ్రోత్ రేట్ ఇండియాది గత 20-25 సంవత్సరాలు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 5 నుండి ఎబోనే ఉంది. కొన్నిసార్లు డబుల్ డిజిట్ జీడిపి గ్రో వచ్చింది, డబుల్ డిజిట్ వరకు వచ్చింది. అండ్ ఇంకా ఫ్యూచర్ ఫోర్కాస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే డబ్బు అనే కాంపోనెంట్ వచ్చిందో, మిడిల్ క్లాస్ రిచ్ అవుతుందో, ఈ నియో రిచ్ క్లాస్ పెరుగుతుందో, డిప్రెషన్స్, మెంటల్ ప్రెషర్స్, హత్యలు, ఈ కాంప్లికేషన్స్ అనేవి సొసైటీలో ఎక్కువ వస్తున్నాయి. ఇంతకుముందు మీరు చూసుకున్నట్లయితే ఈ డిప్రెషన్లు, ఆత్మహత్యలు, కాంప్లికేషన్స్ యాజ్ ఎ సొసైటీగా లేవు. డబ్బు అనే కాంపోనెంట్ ఎప్పుడైతే వచ్చిందో, బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు డబ్బు శాశ్వతం కాదు అని చెప్పేసి ఫిలసాఫికల్గా చెప్తుంటారు పురాణాల్లో. గరికపాటి నరసింహారావు గారు లాంటి ప్రవక్తలు చెప్పినప్పుడు చెప్తుంటారు. కానీ డబ్బు మాత్రమే శాశ్వతంగా ఉంటుంది, మనిషి మాత్రం వెళ్ళిపోతుంటాడు. ఆ డబ్బు కోసం మనిషి ర్యాట్ రేస్లో పరిగెత్తుతూనే ఉంటుంటాడు. సో యాజ్ ఏ ఫైనాన్షియల్ ప్లానర్గా మీరు ఒక మనిషి హ్యాపీనెస్తో కంటెంటెడ్గా ఉండడానికి ఏం చేయాలో చెప్పండి. దట్స్ వాట్ కదా సార్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా వాట్ ఈజ్ దట్ యు నీడ్ టు బీ హ్యాపీ, దానికి ఇనఫ్ ఉందా లేదు చూసుకుంటే సమాధానం వస్తుంది కదా. ఇప్పుడు ఒక మనిషి బ్రతకడానికి 2 కోట్లు సరిపోతుందని చెప్పాం కదా. మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తికి, నేను మిడిల్ క్లాసు నెలకు ₹1,00,000 బ్రతకగలను అంటే 2 కోట్లు ఇస్ ఇనఫ్. డెట్ ఫ్రీ లైఫ్ ఉంది కదా. ఇప్పుడు ప్యాకేజ్ కన్నా లీకేజ్ ఎక్కువ పెట్టుకుంటే వాడు ఎలా బ్రతుకుతాడు. ఇప్పుడు అందరు ప్యాకేజ్ కన్నా లీకేజ్ పెంచుకున్నారు కదా. అది రైట్ ఈఎంఐ రాంగ్ ఈఎంఐ, బ్యాంకులను మోసం చేస్తున్నారు. జీతం 1,40,000 ఉంటుంది, ఈఎంఐ 1,60,000 ఉందంటాడు. ఎలా అవుద్ది, ఎలా పాసిబుల్? బ్యాంకర్ ఇవ్వడు కదా. నేను వ్యవస్థలు మన ఎన్నో యాప్స్ వచ్చినాయి కదా, అక్కడ ఇక్కడ తీసుకొని ఫ్రెండ్స్ దగ్గర పర్సనల్ లోన్, బామ్మర్ దగ్గర పర్సనల్ లోన్ తీసుకున్నాడంట. ఇవన్నీ ఏం చేసావు? సలహాగా ఉన్నాడు. అది ప్రాబ్లం వల్ల అక్కడ వస్తుంది. అది ఏంటంటే రియల్ ఎస్టేట్ బిగ్ టికెట్ కదా, కానీ పర్పస్ లేదు అక్కడ. మీకు ఏదైనా సరే సార్, ద ఓన్లీ ఆన్సర్ ఈజ్ బిగిన్ విత్ ది ఎండ్ ఇన్ మైండ్. యూ షుడ్ నో ది ఎండ్ ఫర్ ఎవ్రీథింగ్. ఆ ఆన్సర్ ఉంటే యూ విల్ నెవర్ గెట్. రీసెంట్గా ఒక సినిమా వచ్చింది సార్, లక్కీ భాస్కర్ అని చెప్పి. వాళ్ళ నాన్న సీనియర్ మోస్ట్ ఫైనాన్షియల్ సిఏ, చార్టెడ్ అకౌంట్ ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, ఒక తెలివైన జూదగాడి లక్షణం ఏంటి అని అంటే, ఎక్కడ ఎంటర్ అవ్వాలో కాదు, ఎక్కడ విత్డ్రా చేసుకోవాలో తెలుసుకున్నవాడు మంచి జూదగాడు అని చెప్పి చెప్తుంటారు. సో ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఫైనల్గా కంక్లూడ్ చేసే ముందు, తరుణ్ అండ్ వరుణ్. తరుణ్ ఏమో డబ్బు వెనకాలనే 60, 70, 80 ఏళ్ళు పరిగెత్తాడు. చాలా డిసీజెస్ని కూడా కొనుక్కున్నాడు, చాలా అలసిపోయాడు. కానీ వరుణ్ వచ్చేసి 30 ఏళ్ళ నుండే జీవితాన్ని మొదలుపెట్టాడు. డబ్బు కంటే నాకు మెమరీ సిస్టమ్ అని చెప్పేసి ఫ్యామిలీని తీసుకొని ట్రిప్కి వెళ్తున్నాడు, షార్ట్ ట్రిప్ వెళ్తున్నాడు, లాంగ్ ట్రిప్ వెళ్తున్నాడు, ఫారెన్ ట్రిప్స్ వెళ్తున్నాడు, రెగ్యులర్గా లంచ్కి వెళ్తున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు. బట్ తరుణ్ వచ్చేసి కొన్ని ₹100 కోట్ల పోర్ట్ఫోలియో సృష్టించాడు. వరుణ్ వచ్చేసి పోర్ట్ఫోలియో బతకడానికి అయితే ఉంది, పిల్లలకి మంచి ఆరోగ్యము, చదువు ఇచ్చాడు. ఇందులో ఎవరు సక్సెస్ఫుల్? వాళ్ళు తీసుకునే విధానం ఉంటుంది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇద్దరు సక్సెస్ఫుల్లే. ఇతను ఆబ్జెక్టివ్ ఆయన మీట్ అయ్యాడు, ఆయన ఆబ్జెక్టివ్ ఆయన మీట్ అయ్యాడు. బట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది కదా. ఎవరి థాట్ ప్రాసెస్ బట్టి వాళ్ళని కదా. మీ ఆబ్జెక్టివ్ వేరు, నా ఆబ్జెక్టివ్ వేరు. ఇప్పుడు ఫస్ట్ అక్కడ సెట్ అయితే అన్నీ సెట్ అయిపోతాయి. ఓకే, ఆ క్లారిటీ లేదు కదా. ఆయన ఆబ్జెక్టివ్ ఆఫ్ ది లైఫ్ ఇదైతే ఈ సక్సెస్ఫుల్. ఈయన కేసులో ఇతను మనం వీ హ్యావ్ రైట్ టు డూ జడ్జ్మెంట్. మీరు ఎవరు నమ్మితే వాళ్ళు ఫాలో కండి. ఇద్దరు ఓకే.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్